నమస్కారం. లైవ్ షోకి స్వాగతం. ఈరోజు చర్చలో పాల్గొంటున్న అతిథులు శ్రీ రామ్నాథ్ గారు, ప్రముఖ విశ్లేషకులు, ఏపీ ప్రైడ్ ఛానల్ నిర్వాహకులు, సీనియర్ పాత్రికేయులు శ్రీ శివశంకర్ గారు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి. ముందుగా కొన్ని ఆసక్తికరమైన వీడియోలు చూద్దాం. మహిళల మీద చెయ్యి పడిందా అదే చివరి రోజు. చాలా పవర్ఫుల్ డైలాగులు, ఒక ముఖ్యమంత్రి చెప్పిన పవర్ఫుల్ డైలాగులు. నేను అడుగుతా ఉన్నా, అయ్యా చంద్రబాబు నాయుడు గారు, బెల్ట్ షాప్ తిడితే బెల్ట్ తీస్తానని పవర్ఫుల్గా చెప్పావుగా, బెల్ట్ షాప్ ఎక్కడ లేదా? అసలు బెల్ట్ షాపు లేదా, నీకు బెల్ట్ లేదా? ఏమిటి దుర్మార్గం అని అడుగుతా ఉన్నా. గంజాయి అమ్మితే నడ్డి విరుస్తా, ఎక్కడ దొరకలేదు గంజాయి చెప్పండి. చంద్రబాబు నాయుడు గారు వచ్చి ప్రమాణ స్వీకారం చేసిన రోజు నుంచి ఎక్కడ పడితే అక్కడ గంజాయి దొరుకుతుంది. దొరికిన గంజాయి అది, దొరకని గంజాయి ఎంతో కుప్పంలో నీ దుంప దెగ. ఒక మహిళ అప్పు ఇవ్వలేదని, తీసుకున్న అప్పు ఇవ్వలేదని చెట్టు కట్టేసి దౌర్జన్యం చేస్తే రైట్, అవి ఆసక్తికరమైన వీడియోలు. ఇక వార్తల్లోకి వెళదాం. ముందుగా తెలంగాణకు సంబంధించి బతుకులు బుగ్గి, ఫార్మా పరిశ్రమలో భారీ పేలుడు, 16 మంది కార్మికులు ఉద్యోగులు దుర్మరణం, 36 మందికి కాలిన గాయాలు, తల్లిదండ్రులను పట్టించుకొని ఉద్యోగుల వేతనాల్లో కోత, వారి వేతనాల నుంచి 10 నుంచి 15% నేరుగా తల్లిదండ్రుల ఖాతాల్లో జమ చేస్తామంటున్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. కల్మల దళపతి రామచంద్రరావు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడిగా నామినేషన్ వేసిన మాజీ ఎమ్మెల్సీ. మీకో దండం, మీ పార్టీకో దండం, బీజేపీ సభ్యత్వానికి ఎమ్మెల్యే రాజాసింగ్ రాజీనామా. ఇక ఏపీ వార్తలకు వెళ్తే, ధాన్యం రైతుకు దగా, రొక్కం లేదు దుఃఖమే, 24 గంటల్లో ఇస్తామన్నారు, 2 నెలలు దాటినా దిక్కు లేదు, ధాన్యం డబ్బుల సంగతి ఏమిటి, రాష్ట్ర ప్రభుత్వ తీరుపై అన్నదాతల ఆగ్రహం. ఏపీ బీజేపీ కొత్త సారథి మాధవ్ నేడు అధికారిక ప్రకటన. ఆయన గతంలో ఎమ్మెల్సీగా కూడా పనిచేశారు. ముస్లింలను చంద్రబాబు మోసగించారు, చంద్రబాబు పవన్ కళ్యాణ్ను ఓడిద్దాం, ముస్లింలకు ఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఓవైసీ పిలుపు. ప్రధాన రహదారిపై నాట్లు, కాకినాడ జిల్లాలో మహిళల వినూత్న నిరసన. రోడ్లన్నీ బ్రహ్మాండంగా చేస్తామన్నారు కదా, కాకినాడ దగ్గరలోని ఏలేశ్వరం ఎక్కడో రమణయ్యపేట వద్ద ప్రధాన రహదారిపై నాట్లు వేస్తున్నారట. మరి గౌరవ ప్రభుత్వం వారు ఈ రోడ్లు కూడా బాగు చేస్తే మంచిది. పోలవరం బనకచర్ల ప్రతిపాదన వెనక్కి, గోదావరిలో వరద నీటి లభ్యతపై సిడబ్ల్యూసితో అధ్యయనం చేయించండి, అంతర్రాష్ట్ర అనుమతి తీసుకోండి, ఆ తర్వాత పర్యావరణ అనుమతికి దరఖాస్తు తీసుకోండి, రాష్ట్ర ప్రభుత్వానికి తేల్చి చెప్పిన కేంద్ర అటవీ శాఖ పర్యావరణ శాఖ. బనకచర్లపై కొర్రీ వేశారంటున్న తెలుగుదేశం మీడియా. ఇక అమరావతిలో క్వాంటమ్ సేవలు జనవరి నుంచి అందుబాటులోకి, కంప్యూటర్ ఏర్పాటే కాదు ఎకోసిస్టమ్ను అభివృద్ధి చేస్తాం, జాతీయ అంతర్జాతీయ సంస్థలు అందిపుచ్చుకోవాలి, క్వాంటమ్ డిక్లరేషన్పై సీఎం చంద్రబాబు ప్రకటన, విజయవాడలో వర్క్షాప్. ఇక ఆసక్తికరంగా తెలుగుదేశంకి గట్టి మద్దతుదారుడని అనిపించుకునే ప్రచారంలో ఉన్న మాజీ పోలీస్ అధికారి ఏపీ వెంకటేశ్వరరావు ఏకంగా టీడీపీ మీడియాకి సంబంధించి, అంటే ప్రత్యేకించి వాళ్ళ వెబ్సైటు, వాళ్ళ వీడియోలో ఇంటర్వ్యూలో ఆయన ఆ సీనియర్ జర్నలిస్ట్ ఎవరో ఒక ఆయన చేసిన వ్యాఖ్యల మీద మండిపడుతూ, నా మీద సుపారీ దాడులకు పాల్పడవద్దని మీలాంటి వారందరికీ సలహా ఇస్తున్నా అంటూ, సరే జగన్ గారిని విమర్శిస్తూనే, టీడీపీ ఆఫీస్ నుంచి నడిపే మీ ఛానల్లో నేనేదో ఆశపడి భంగపడి ఇదంతా చేస్తున్నానని అవాకులు చవాకులు పేలుతున్నారు అంటూ బనకచర్ల మీద కొద్ది రోజుల క్రితం ఏబి వెంకటేశ్వరరావు గారు చేసిన వ్యాఖ్యల మీద టీడీపీ వాళ్ళు మండిపడ్డట్టున్నారు. టీడీపీ జర్నలిస్టులు కానీ వాళ్ళ వీడియోలు, వాళ్ళ ఈ ఛానల్లో దాని మీద ఒళ్ళు దగ్గర పెట్టుకుని మాట్లాడనని కూడా ఏబి వెంకటేశ్వరరావు వ్యాఖ్యానించడం విశేషం. ఇక లిక్కర్ స్కామ్ ఓ రోజు అదంటారు ఇదంటారు, ఇప్పుడు మళ్ళీ చెవిరెడ్డి అనుచరుల అరెస్ట్ అంటే ఇంకెంతమందిని అరెస్ట్ చేస్తారో ఏంటో అర్థం కాకుండా ఉంది. ఇక ఇంకొకటి ఏంటంటే, వీళ్ళెవరు గేట్వే వాళ్ళు, ఒకసారి తెలుగు గేట్వే అండి. ఏడాది కాలంలో ముఖ్యమంత్రి చంద్రబాబు కానీ ఆయన తనయుడు నారా లోకేష్ ఒక్కటంటే ఒక్క తప్పు చేయకపోయినా కూడా కేవలం ఎమ్మెల్యేలు మాత్రం దోపిడీ చేస్తున్నారు, తప్పులు చేస్తున్నారనే కలరింగ్ ఇచ్చే ప్రయత్నం చేస్తున్నారంటూ ఎమ్మెల్యేల మనోగతం, అలాగే చంద్రబాబు గారు లోకేష్ గారు తెలివిగా మొత్తం నెగిటివ్ అంతటిని ఎమ్మెల్యేల మీద తోసేయటాన్ని విశ్లేషిస్తూ ఒక కథనాన్ని ఇచ్చారు. ఇవి ప్రధానంగా ఇంపార్టెంట్ వార్తలు. ముందుగా బతుకులు బుగ్గైన దాని మీద, చనిపోయిన వారికి
మనం సానుభూతి చెప్తూ ఆ భారీ పేలుళ్ళు ఇటువంటి వాటిల్లో ఎందుకు ప్రభుత్వాలు శ్రద్ధ తీసుకోలేకపోతున్నాయి అన్న దాని మీద కూడా సంక్షిప్తంగా మాట్లాడుకుందాం. ముందుగా రామ్నాథ్ గారు చెప్పండి, ఈ పరిశ్రమల్లో రావాలి ఖచ్చితంగా, కానీ భద్రత కూడా అవసరం కదా, ఈ పేలుళ్ళు వీటి మీద మీ సంక్షిప్తంగా మీ వ్యాఖ్య ఏమిటి? శివశంకర్ గారి పరిశ్రమలకు సంబంధించి సంక్షిప్తంగా మీరు మాట్లాడారు. నమస్తే సార్, మీకు సాక్షి పెద్దలకి అదేవిధంగా అందరికీ. మీరు అన్నట్టు ఈ యొక్క కర్మాగారాల్లో అదేవిధంగా ముఖ్యంగా ఫార్మాస్యూటికల్ ఇండస్ట్రీ ఆంధ్రప్రదేశ్ లో కూడా చూస్తా ఉన్నాము. దాని మీద భద్రతా చర్యలు, ఎందుకంటే ఈ మెషినరీ కానీ ఇదంతా కూడా వెరీ ఓల్డ్ టెక్నాలజీ. మొదట్లో ఎప్పుడైతే ఒక 20-30 సంవత్సరాల కిందట ఆ పరిశ్రమలు స్థాపించారో అదే మెషినరీతో అదే విధంగా ఒక సంప్రదాయ పద్ధతిలో చేసేటువంటి ఆ యొక్క వ్యవహారాల్లో ఈ టెక్నాలజీ అందిపుచ్చుకోక, అదే విధంగా భద్రత ప్రభుత్వాలు పూర్తిగా దాని మీద దృష్టి సారించక, అదే విధంగా ఏదైతే మన పొల్యూషన్ కంట్రోల్ బోర్డు ఇదంతా కూడా కరెక్ట్ గా ఎండేసి దానికి ఖచ్చితమైనటువంటి నిబంధనలు, పాత ఆల్రెడీ నిబంధనలు ఉన్నాయి, సంక్షిప్త నిబంధనలు, ఆ నిబంధనలు తూచా తప్పకుండా పాటించేసేసి ఈ యొక్క పరిశ్రమల్లో పనిచేస్తున్నటువంటి కార్మికులను అదే విధంగా ప్రజలను ఆ చుట్టుపక్కల ఉన్నటువంటి వాతావరణాన్ని కూడా కాపాడాల్సిన బాధ్యత ప్రభుత్వాల మీద ఉంది. కానీ ఈ రోజు ప్రభుత్వాలు ఎలా అంటే కనుక ఏదో ఒక నానా అడావిడి చేయడము, ఒకటి జరిగిన తర్వాత ఏదో ఒక మిషనరీ ఒక యుద్ధ ప్రాతిపదిక చర్యలు తీసుకున్నట్టు ఆ మీడియాలో కలరింగ్ ఇవ్వడము, అది కొంచెము చల్లారిన తర్వాత దాన్ని పూర్తిగా వదిలేయడము, ఇటువంటి నిర్లక్ష్య ధోరణి అనేటువంటిది స్పష్టంగా మన ఆంధ్రాలో చూసాము, తెలంగాణలో కూడా ఈరోజు చూస్తా ఉన్నాము. ఎందుకంటే తెలంగాణలో కూడాను పారిశ్రమలు ఏర్పడింది, ఫస్ట్ లో దూరమైనా కూడాను ఇప్పుడు ఏంటంటే సిటీ అర్బనైజ్ అయిపోయిన తర్వాత ఇప్పుడు బాలనగర్ అదే విధంగా ఈ బాచుపల్లి ఇవన్నీ కూడా ఏంటంటే సిటీలో అంతర్భాగం ఉన్నాయి, ఆ పరిశ్రమలు అన్ని ఇక్కడ ఉన్నాయి. ఎన్ని కూడాను బీచ్లు కూడాను పరిశ్రమ అంతా కూడాను అది సెంట్రలైజ్ అయింది. ఒకప్పుడు 40-50 ఏళ్ల కింద దూరంగా ఉన్న పరిశ్రమలకు అనుమతులు ఇచ్చినా కూడాను ఇక్కడ ఉన్నాయి. ఇప్పుడు ఏంటంటే అదే విధంగా విశాఖలో కూడాను ఫార్మాసిటీ కంపెనీలో అయితే ఎన్ని ప్రమాదాలు, ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత 5-6 ప్రమాదాలు మనం చూస్తూనే ఉన్నాం. ఫస్ట్ లో ఒక రోజు నానా అడావిడి చేసేసి అంతా చేశారు, ఇప్పుడు యథాతథంగా వదిలేశారు. సో ప్రభుత్వాలు స్ట్రింజెంట్ గా పాలసీని అమలు చేసేసి వీటికి ఏదైనా కూడాను దూర ప్రాంతాల్లో వాళ్ళకి భూములు కేటాయించేసేసి తగినటువంటి చర్యలు తీసుకొని ఈ యొక్క నిబంధనలన్నీ కూడా కఠినతనం చేయకపోతే గనక ఈ పర్యావరణానికి అదేవిధంగా కార్మికులకి అదేవిధంగా ప్రజలకు కూడా ప్రమాదం అనేటువంటిది ప్రమాద ఘటనలు చాలా స్పష్టంగా కనిపిస్తున్నాయి. ఇక ఏదేమైనా ఈ ఫార్మా ఇండస్ట్రీకి సంబంధించి అన్ని జాగ్రత్తల మధ్య అనకాపల్లిలో అక్కడ కూడా అనకాపల్లి ప్రాంతంలో కూడా కొన్ని ఇండస్ట్రీస్లో ఇట్లాంటివి జరిగినాయి, ఇప్పుడు ఇక్కడ తెలంగాణలో జరిగినాయి. ఈ పరిణామాలు ఇవి పరిశ్రమలు అవసరమే కానీ భద్రత కూడా చాలా ముఖ్యమని మనం భావించాలి. రామ్నాథ్ గారు చెప్పండి సంక్షిప్తంగా, మీరు కూడా దీని మీద మాట్లాడండి. కొమ్మినేని గారు, హలో. వినపడుతుంది, మాట్లాడండి. రైట్, ప్లీజ్. ఇదేనండి, ఇప్పుడు రిపీటెడ్ గా జరుగుతున్నప్పుడు హడావిడిగా చేయడం జరిగినప్పుడు ఆ తర్వాత ఆ విషయాన్ని పట్టించుకోకపోవడం లాంటివి జరుగుతున్నాయి. ఈ భద్రతకు సంబంధించిన ప్రోటోకాల్ చాలా పరిశ్రమల్లో పాటించడం లేదు అన్న అభియోగాలు ఉన్నాయి, అవి నిజం కూడా. అంటే కార్మికుల భద్రతకు అంత సేఫ్టీ ఇవ్వడం లేదు పరిశ్రమలు అన్న ఒక ఇది కూడా ఉంది. కాబట్టి చేయాల్సింది ఏంటంటే పరిశ్రమలు కావచ్చు, అధికారులు కావచ్చు, యంత్రాంగం కావచ్చు, ఈ భద్రతకు సంబంధించిన ప్రికాషన్స్ అన్ని జాగ్రత్తలు ఎలా ఉన్నాయని దానిపైన పూర్తి స్థాయిలో దృష్టి సారించి ఇలాంటివి రిపీట్ కాకుండా చూడాల్సిన అవసరం ఉంది. అయితే ఈ దుర్ఘటన మాత్రం చాలా దురదృష్టకరం. ఆ కుటుంబ సభ్యులకి సంఘీభావం తెలుపుతున్నాం. అది కొమ్మినేని గారు. రైట్. ఇక రేవంత్ రెడ్డి గారు ఒక ఆసక్తికరమైన సూచన చేశారు. తల్లిదండ్రులను పట్టించుకొని ఉద్యోగుల వేతనాల్లో కోత, వారి వేతనాల నుంచి 10-15% కట్ చేయాలంటున్నారు. కట్ చేసి వాళ్ళకి డైరెక్ట్గా ఇవ్వాలంటున్నారు. ఆచరణ సాధ్యమేనా? ఇది మంచి సలహా అయినా రామ్నాథ్ గారు? అంటే కొమ్మినేని గారు, సొసైటీలో చాలా ఉన్నతంగా బతికిన కుటుంబాలకు సంబంధించిన పెద్దలు కూడా ఒక సమయంలో వృద్ధాప్యం వచ్చేసరికి పిల్లల ఆదరణ లేక చాలా ఇబ్బంది పడుతున్న మాట వాస్తవం. కొడుకులేమో లక్షలు కోట్లు కూడా సంపాదిస్తుంటారు, వీళ్ళు ఎక్కడో అనాథాశ్రయాల్లోనో లేకుంటే ఇంటి దగ్గరే సింగిల్ గా ఉండిపోవడం ఇలాంటి చాలా జరుగుతున్నాయి. సరైన ఆదరణ కూడా ఉండడం లేదు. రేవంత్ రెడ్డి గారి ఆలోచన అయితే మంచిదే, దీన్ని ఉద్యోగులు కూడా బహిరంగంగా వ్యతిరేకిస్తారని అయితే నేను అనుకోవడం లేదు. కాకపోతే దీన్ని అప్లై చేసినప్పుడు, ఇంప్లిమెంట్ చేసేటప్పుడు ఎంతవరకు సహకరిస్తారు? 10-15% జీతాలను నేరుగా తల్లిదండ్రుల ఖాతాలోకి పడేలాగా వాళ్ళు అనుమతిస్తారా? అయితే ఒకటి, ప్రతి ఒక్కరూ బాధ్యత తీసుకోవాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే ప్రతి ఒక్కరూ ఒక సమయంలో వృద్ధాప్యంలోకి వెళ్ళిపోతారు, ఎవరైనా కూడా ఎప్పుడు యవ్వనంలో ఉండరు. కాబట్టి ఇది అందరికీ రక్షణ కల్పించేది. రేపొద్దున ఈ రోజు అంగీకరిస్తే వీళ్ళకు కూడా రేపొద్దున అది మంచిగానే ఉంటుంది. అస్సాంలో కూడా ఇది ఉంది ఆల్రెడీ అని అంటున్నారు. ఇంకా ఏమైనా అలాంటివి పక్క రాష్ట్రాల్లో ఉన్నాయేమో అధ్యయనం చేయమని కూడా రేవంత్ రెడ్డి గారు చెప్పారు. రేవంత్ రెడ్డి గారి ఆలోచన అయితే చాలా మంచి ఆలోచనే. తల్లిదండ్రులకి 10-15% ఇవ్వలేకపోతే ఇక పిల్లలు వాళ్ళు ఎందుకు అసలు? కాబట్టి దీన్ని ఎలా ఇంప్లిమెంట్ చేస్తారో నిజంగానే ఉద్యోగ సంఘాలు మనస్ఫూర్తిగా దీన్ని
స్వాగతిస్తాయా, టెక్నికల్ గా ఇంకేమైనా ఇబ్బందులు లీగల్ గా ఉంటాయా సాధ్యం అవుతుందా అనేది కొంచెం చూడాల్సి ఉంటుందేమో బహుశా. అంటే ఉద్యోగులంతా అంగీకరించినప్పుడు ఇంకా టెక్నికల్ గా దీనికల్లా ఏం ఉండదు. ఎవరైనా అడ్డుపడితే అలాంటివన్నీ తెర మీదకి వస్తాయి. మరి అలాంటిది అంటే లేకుండా ఉంటే బాగానే ఉంటుంది. కొంతమంది ఆలోచన అయితే మంచిది. వాళ్ళ అకౌంట్లోకి వెళ్ళిన తర్వాత కూడా లాగేసుకోవచ్చు కూడా, అటువంటి వాళ్ళు కూడా ఉండొచ్చు. ఇంకా దుర్మార్గులు అనే వాళ్ళు ఇంకా పనా కష్టంలో ఉన్న వాళ్ళు ఎక్కడైనా ఉంటారు. మామూలుగా వృద్ధాప్య పింఛన్లలో కూడా లాగేసుకుంటున్న వాళ్ళు కూడా ఉన్నారు. వృద్ధాప్య పెన్షన్లు కూడా పాపం కొంతమంది మీద గొడవ దౌర్జన్యాలు కూడా జరుగుతున్నట్టు వార్తలు వచ్చినాయి కదా. అంటే వృద్ధాప్యంలో చాలా మంది యంగెస్ట్ పీపుల్ ఖర్చు చేసినట్టుగా వాళ్ళు చేయరు. అవును, వృద్ధాప్యం పెరిగే కొద్దీ చాలా ఎక్కువగా ఇంకా పొదుపు చేసుకుంటూ ఉంటారు. అవును. దానివల్ల పల్లెల్లో చాలా మంది వృద్ధుల వద్ద డబ్బులు చాలా ఎక్కువగా ఉంటున్నాయి. దానికోసం విపరీతమైన ఒత్తిడి పిల్లల నుంచి ఉన్నమాట కూడా వాస్తవం. వాస్తవం. ఇదంతా ఒక ఇబ్బందికరమైన పరిస్థితి. ఈ పరిస్థితుల నుండి వృద్ధుల్ని రక్షించాల్సిన అవసరం అయితే ప్రభుత్వం మీద ఉంది. రైట్. శివశంకర్, మీరు కూడా ఏమన్నా సంక్షిప్తంగా కామెంట్ చేస్తారా? సార్, ఇలాంటి నిర్ణయాలు అనేటువంటిది మంచి నిర్ణయాలే, కానీ టెక్నికల్ గా లీగల్ గా అనేటువంటిది ఎవరు కూడా ఫోర్స్ చేసేటువంటి పరిస్థితులు లేవు. అది ఒక అవేర్నెస్. తనకు తానుగా మనం బాధ్యత గుర్తించి మనం కూడా వృద్ధాప్యంలోకి వెళ్తాము, మన పిల్లలు కూడా చూసుకోవాలనేటువంటి ఒక మోరల్ థియరీ అనేటువంటిది ఫాలో కావాలి. అదే విధంగా గత ప్రభుత్వాలు, అనేక ప్రభుత్వాలు చెప్తా ఉంటాయి, స్కూళ్ళల్లో కూడా ప్రభుత్వ ఉద్యోగులు తప్పకుండా ప్రభుత్వ స్కూళ్ళలోనే వాళ్ళ పిల్లలను చదివించాలి అనేటువంటిది. అంటే చెప్పడానికి బాగుంటాయి కానీ ఆచరణ సాధ్యంలో అనేటువంటిది కాదు. ఒక అవేర్నెస్ క్రియేట్ చేయాలి. అదేవిధంగా తనకు తానుగా ఎప్పుడైనా బాధ్యత గుర్తించిన రోజే ఇవి ఆ పెద్దలకు అనేటువంటిది ఉంటది. చూస్తున్నా మీరు అన్నట్టు పెన్షన్ డబ్బులు కూడా చేతిలో పెట్టుకుంటే చాలా మంది తల్లిదండ్రులను చంపినటువంటి ఘాతకాలు కూడా, డబ్బుల కోసం తల్లిని కొట్టడము, ఆస్తి కోసం తండ్రిని చంపడాలు, అన్నదమ్ములను చంపడాలు. అంటే మానవ సంబంధాలన్నీ కూడాను ఆర్థిక సంబంధాలు అయ్యాయి తప్ప ఇవన్నీ కూడాను మానవతా కోణంలో అనేటువంటిది లేదు సార్ ఈ రోజు రేపు. రైట్. ఏదేమైనా రేవంత్ రెడ్డి గారి సూచన అయితే మంచి నిర్ణయమే, సూచన మనం అభినందించాల్సిందే. కనపడతా ఉందని ఎక్కువ మంది భావిస్తున్నారు. ఇక ధాన్యం రైతుకు దగ, రొక్కం లేదు దుఃఖమే, 24 గంటల్లో ఇస్తామన్నారు, 2 నెలలు దాటినా దిక్కు లేదు అంటూ కథనాన్ని ఇచ్చారు. ఈ ప్రధానంగా ఇప్పుడు మొన్న మామిడి రైతులు, అలాగే నిమ్మకాయ రైతులు, రొయ్యల రైతులు, అట్లాగే పొగాకు రైతులు, ఏ రంగం చూసినా ఎందుకు ఈ పరిస్థితి ఏర్పడింది? ప్రత్యేకించి ఏపీలో ఉన్న పరిస్థితి మీద రైతులంతా తీవ్ర ఆందోళన చెందుతున్నట్లుగా కనిపిస్తోంది. రామ్నాథ్ గారు, అంటే రైతుల్లో మాత్రం మొత్తం ఒక పంట, ఒక క్రాప్ పండించే రైతులని కాకుండా ఓవరాల్ గా రైతుల్లో ఒక అన్రెస్ట్ అయితే తయారైంది. దీనికి పరోక్షంగా రాష్ట్ర ప్రభుత్వమే స్కోప్ ఇస్తోంది. రాష్ట్ర ప్రభుత్వం మాటలు చెప్తోంది కానీ ఎక్కడ డైరెక్ట్ గా ఇన్వాల్వ్ అయ్యి రైతుల్ని కాపాడే ప్రయత్నం చేయడం లేదు. ఇప్పటికి చూస్తే పొగాకు, మిర్చి, నిమ్మ రైతులు, చిత్తూరు జిల్లాలో మామిడి రైతులు, ఈరోజు ధాన్యం అమ్మిన వాళ్ళకి డబ్బులు కూడా రాకపోవడం, అది కూడా 100 కోట్లు ఒక్కో జిల్లాలో ఉన్నాయి. ఇంత పెండింగ్ ఉన్నా కూడా ఏమీ చేయలేని పరిస్థితుల్లో రాష్ట్ర ప్రభుత్వం ఉంది. ఆ చిత్తూరు జిల్లాలో మామిడి రైతుల పరిస్థితి చూస్తే ఎంతవరకు వెళ్ళిపోయింది ప్రభుత్వం అంటే, మాకు సంబంధం లేదు, దీంట్లో కూడా ఇంకో పార్టీ వాళ్ళ సిండికేట్ ఉంది, వాళ్ళే చేస్తున్నారని చెప్పారు. నిజంగానే ఇంకో పార్టీ వాళ్ళ సిండికేట్ ఉంటే అధికారం చేతిలో పెట్టుకొని, ఇంత వ్యవస్థను పెట్టుకొని ప్రభుత్వం ఏం చేస్తున్నట్టు అదుపు చేయాలి కదా. మొత్తం వదిలేశారు రైతుల్ని. ఎక్కడ కూడా మొత్తం కిలోమీటర్ల కొద్ది ట్రాక్టర్లు పెట్టుకొని రోజుల తరబడి రోడ్డు మీద రైతులు ఉంటే ప్రభుత్వం యంత్రాంగం అంతా వెళ్లాల్సింది అక్కడికి కదా, తన యంత్రాంగాన్ని మంత్రులందరినీ దింపాల్సింది అక్కడికి కదా. కానీ ఎక్కడా లేదు. కొన్ని మీడియాలో అయితే దాన్ని కవర్ కూడా చేయడం లేదు. చివరకు ఇంకా మా వల్ల కాదు అని చెప్పి ఎవరైనా మామిడి చెట్లు నరికేసుకుంటూ ఉంటే వాళ్ళ మీద కేసులు పెడతాం, మీకు జైలుకి పంపిస్తాం వాల్టా చట్టం కింద అని బెదిరించే స్థాయికి ప్రభుత్వం పోతే ఇంకా రైతులు ఎలా బతకగలుగుతారు? కొమ్మినేని గారు, ఈ విషయంలో వాల్టా చట్టం కింద కేసులు పెడతామని బెదిరిస్తున్నారు. చివరికి వెళ్ళి లేదు, మేము ధరలు దక్కక కాదు, మా ఇష్టపూర్వకంగానే ఈ చెట్లు ఏజ్ బార్ అయిపోయాయని చెప్పి నరికేసుకుంటున్నామని చెప్పి బలవంతంగా వాంగ్మూలాలు తీయించుకునే పరిస్థితికి రాష్ట్ర ప్రభుత్వం వెళ్తే ఇంకా రైతులకి ఎక్కడ ఉంటుంది సెక్యూరిటీ? వాళ్ళు ఎలా బతకగలుగుతారు? సోషల్ మీడియాలో చూశానండి, కరేడో ఏదో ఊళ్ళోనంట ఇండస్ట్రీ కోసం ఇండోసాల్ వాళ్ళ ప్రాజెక్ట్కి మరి సరిపోలేదో స్థలం, మరి ఇంకా కొన్ని వేల ఎకరాలు తీసుకోవడం కోసం ఊరు మొత్తం ఖాళీ చేయాల్సిన పరిస్థితి వచ్చింది. ఇదేమి ఇండస్ట్రీ పాలసీ అని చెప్పి ఒక ఆయన నరసింహరావు, ఆయన వైఎన్ఆర్, ఆయన ఒక వీడియో చేశాడు. నాకు అది ఆశ్చర్యం అనిపించింది. నిజంగానే గతంలో ఇదే ఇండోసోల్ని ఈనాడు వీళ్ళంతా విపరీతంగా వ్యతిరేకించారు కదా, ఇప్పుడు ఎట్లా వెళ్తున్నారు? సో రైతులకి ఇప్పుడు అన్నదాత సుఖీభావ ఇస్తా ఉన్నారు 20వ తారీఖు కల్లా, కిందటి నెల, ఇంతవరకు అది కూడా పడలేదు. సో ఓవరాల్గా రైతులు సంతోషంగా లేరేమో అనిపిస్తోందా? 30వ తేదీ అన్నారు కొమ్మినేని గారు, మళ్ళీ 30వ తేదీ కూడా వెళ్ళిపోయింది. కానీ ఎక్కడా కూడా ఎక్కడ రైతుల మీద ఒక విధంగా ఎందుకో కానీ ఒక దౌర్జన్యపూరితమైన వైఖరిని రాష్ట్ర ప్రభుత్వం అవలంబిస్తోంది అనేది ఇక్కడ క్లియర్ గా అర్థమవుతుంది. ఎక్కడ కూడా నెగోషియేషన్స్ సరైన స్థాయిలో లేవు. ఇష్యూని ఒక చోట ఉంటే దాన్ని అడ్రస్ చేయడం అలా సరిగా అడ్రస్ చేయకుండా
ఇంకా ఒత్తిడిగా భయపెట్టి ఏది ఒక ఇష్యూ బయటికి రాకూడదు అవును. అని భయపెట్టే ప్రయత్నంలోనే ఉన్నారు. కానీ ఎస్ ఇక్కడ ఒక సమస్య ఉంది, మేమున్నాం, రాష్ట్ర ప్రభుత్వం మేము వెళ్తాం, మేము అడ్రస్ చేస్తామన్న వైఖరిలో ప్రభుత్వం గానీ అధికారులు గానీ మంత్రులు గానీ ఎవరూ లేరు. అవును. ఈ ఇష్యూ బయటికి రాకుండా చేయడం ఎలా? అదే ఎవరన్నా నిన్న దీన్ని ఆ బయటకు కరేడ్లో పెడితే కూడా నిరసన కూడా అడ్డుకోవడం బయటికి ఎలా? రానివ్వలేదండి పోలీసులు వాళ్ళని పాపం జనాన్ని సరిగా చాలా అడ్డుకున్నారని దారుణంగా చెప్పి. చేస్తున్నారు. ఇది కరెక్ట్ కాదు. ఇది రాష్ట్ర ప్రభుత్వం అఫ్ కోర్స్ నీవు ఏదైనా ఒక ఇండస్ట్రీ కోసం భూములు తీసుకోవాల్సి ఉంటే వెళ్ళండి, అవును. మాట్లాడండి, ఇక్కడ పరిశ్రమ వస్తే ఈ ఉపయోగాలు ఉంటాయి, మీకు ఈ మేరకు లబ్ధి ఉంటుంది, మీకు ఈ మేరకు డబ్బులు ఇస్తామని చెప్పి మాట్లాడాలి. కానీ అసలు మీరు నిరసన తెలపడానికి వీలు లేదు, మీరు బయటకు ఎక్కడ కనిపించకూడదు ఈ నిరసన అని నిర్బంధిస్తూ పోతే దీనికి ఇంక అంతే. ఎక్కడ అసలు ఇంకా ప్రజాస్వామ్యము, ఒక రాష్ట్ర ప్రభుత్వం ఇవన్నీ ఎట్లా చెప్పుకుంటారు? ప్రభుత్వం మేము ప్రజాస్వామికంగా ఉన్నామని ఎలా ఇప్పుడు అన్నదాత చెప్పుకుంటారు? సుఖీభో కింద సంవత్సరం కూడా ఇవ్వలేదు కదా. కిందటి సంవత్సరం లేదు, ఇప్పటి కూడా వాయిదాలు వేస్తూ వస్తూనే ఉన్నారు. ఓకే. 30 తేదీ కూడా పోయింది. ఇది Right. చెప్తున్నదే మేనిఫెస్టోలో 20,000 డైరెక్ట్ గా ఇస్తామన్నారు. ఆ తర్వాత కేంద్ర ప్రభుత్వంతో కలిపి అన్నారు. ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం వేయలేదు కాబట్టి మేము వేయలేదని అంటున్నారు. ఒక ఏడాది కంప్లీట్ గా పోయింది. ఇది చాలా ఇప్పుడు రైతులకి డైరెక్ట్ ఒక క్రాప్ ఇన్సూరెన్స్ అనేది ఇదివరకు ఫ్రీగా చేసేవాళ్ళు వైఎస్ఆర్సీపీ ప్రభుత్వంలో. ఏది పొలాల్లోనికి వెళ్ళి సచివాలయ సిబ్బంది డైరెక్ట్ వెళ్ళి చేసుకునేవాళ్ళు. ఈసారి కొన్ని లక్షల మంది రైతులు అమాయకంగా వాళ్ళు గతంలో లాగే మన పొలాల దగ్గరికి వచ్చి ఫోటోలు తీసి ఇన్సూరెన్స్ చేయించుకొని వెళ్తారు బీమా అని అనుకున్నారు. కానీ ఈ ప్రభుత్వం ఉచిత బీమాని ఎత్తేసింది. దాంతో చాలా మంది రైతులు అసలు ఆ విషయమే తెలియక పంటలకు ఇన్సూరెన్స్ చేసుకోలేకపోయారు. దీని ప్రభావం రాబోయే రోజుల్లో చాలా తీవ్రంగా ఉంటుంది. ప్రతి రైతుకు నేరుగా అర్థమవుతుంది. ఒక్కో రైతు 10,000 రూపాయలు 5,000 రూపాయలు ఎకరాకు చొప్పున ఇన్సూరెన్స్ తీసుకున్నారు గత ప్రభుత్వంలో. కానీ ఈసారి లక్షలాది మంది ఆ విషయమే తెలియక, మనం ఇన్సూరెన్స్ చేసుకోవాలన్న విషయమే తెలియక జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో లాగా అధికారులు మన దగ్గరికే వస్తారు సిబ్బంది అని అనుకొని లక్షల మంది అమాయకంగా దెబ్బతింటారు. ఇలా ఉంది పరిస్థితి. అంటే ఎక్కడ అవేర్నెస్ లేదు, చైతన్యపరచడం లేదు. ఒక ఇష్యూ ఉంటే వెళ్ళి సాల్వ్ చేయాలన్న అభిప్రాయము, ఆలోచన కూడా రాష్ట్ర ప్రభుత్వం దగ్గర కనిపించడం లేదు. ఎంతసేపు పాలిటిక్స్ రాజకీయాలు చేయడం ఎలా అనే పద్ధతిలోనే ఉన్నారు. కానీ గెలుపు కోసం చేయాల్సిన పనులు చేయకుండా రాజకీయాలు చేసుకుంటున్నట్టుగా ఉంది రాష్ట్ర ప్రభుత్వం. రైట్. శివశంకర్ గారు చెప్పండి, ధాన్యం రైతులకి డబ్బులు అందట్లేదంట. రకరకాల మామిడి, మిర్చి, ఇందాక రామ్నాథ్ గారు చెప్పినట్లు అనేక వర్గాల రైతులు ఈ రకంగా ఆందోళన చెందుతున్న, ఇబ్బంది పడుతున్న పరిస్థితి మీద మీకున్న సమాచారం ఏంటి? ఇప్పుడు మనము ప్రత్యక్షంగా చూస్తా ఉన్నాం సార్. గత 4 నెలల కిందట కరెక్ట్ గా గోదావరి జిల్లాలో అంతా కూడా పంట చేతికి వస్తానే విపరీతమైనటువంటి వరదలు, వర్షాలు వచ్చేసేసి ఆ పంట కొనుగోలు చేయలేక కళాల్లోనే వదిలేటువంటి పరిస్థితి మనం చూసాం. తర్వాత ఏదో ప్రతిపక్షాలు ఇదంతా కూడా మేము ధర్నాలు చేసిన తర్వాత కొంటాం అనేసి ఇమీడియట్ గా ఈ నాదెండ్ల మనోహర్ గారు, ఇల్లు డిప్యూటీ చీఫ్ గారు అందరు కూడా హడావిడి చేసేసి వీళ్ళందరికీ కూడా 24 గంటల్లోనే ఇచ్చాము, గత ప్రభుత్వంలో కాదు అని చెప్పి నానా హంగామా చేసి వాళ్ళ దగ్గర దళారీలను ఎంకరేజ్ చేసి దళారీల ద్వారా కొనుగోలు చేశారు. 24 గంటల సంగతి దేవుడేరు. 24 గంటలు లేదు, 24 రోజులు లేదు. అదేవిధంగా 2 నెలలు పూర్తయినా కూడాను ఇంతవరకు దాదాపు 1,200 కోట్ల రూపాయలు ఆ యొక్క దళారీలు వాళ్ళని కొనడము, వాళ్ళు వ్యాపారం చేసుకుంటూ రొటేషన్ చేసుకుంటున్నారు. కానీ ఆ రైతులకు అనేటువంటిది డబ్బులు చెల్లించలేదు. అంతేకాకుండా గతంలో జగన్మోహన్ రెడ్డి గారు ప్రతి కళాల్లోకి వెళ్ళేసేసి ఆ కొనుగోలు ప్రతి రైతు దగ్గర కూడా కొనుగోలు చేసేసి 24 గంటలు మాక్సిమం 6 days లోపల అమౌంట్ పే చేయడమే కాకుండా జిఎల్టీ అని, అంటే గన్ని, లేబర్ అండ్ ట్రాన్స్పోర్ట్, దీనికి సంబంధించి రైతులకే నేరుగా డబ్బులు ఇచ్చేసి 10,000 రూపాయలు వీళ్ళకు ఆ బ్యాగులు కొనుక్కోవాలి, గన్ని సంచులు కొనుక్కోవాలి, లేబర్ ఉంటుంది, ట్రాన్స్పోర్ట్ ఉంటుంది, ట్రాక్టర్లకి ఇదంతా అని వాళ్ళు ఇక్కడికి తెచ్చిన తర్వాత ఆ యొక్క మార్కెట్ యార్డుకు తెచ్చేసి ప్రభుత్వం కొనుగోలు చేసినటువంటి పరిస్థితులు మనం చూసాం. ఈ రోజు జిఎల్టీ డబ్బులు కూడాను ఈ యొక్క మధ్యలో ఆ బ్రోకర్లకే, మధ్య దళారీదారులకు వెళ్తున్నాయి కానీ వీళ్ళకు రాలేదు. అది ఒక యాంగిల్ చూసుకున్నట్లయితే, ఇక రెండవ యాంగిల్ ఈ రోజు మనము ఈ తోతాపూరి అనేటువంటిది మామిడి రకం సార్. ఇది మీ అందరికి తెలిసింటే ప్రజలకు కూడాను ఈ యొక్క రాయలసీమలో విస్తారంగా పంటలు వస్తాయి. కొంచెం ఒక 20 రోజులు లేటుగా పంట దిగుబడి వస్తుంది రైతులకి. ఇదేంటంటే కనుక మీ సైడ్ కలెక్టర్ కాయలు, మా సైడ్ అంటు మామిడి కాయలు అనేటువంటిది పేరు. దిగుబడి వచ్చిన తర్వాత వీటికి జ్యూసులకి దానికి అనేటువంటిది మామూలుగా వెళ్తా ఉంటది. ఈ రోజు వాటి ధర చూస్తే సార్ 2.5 రూపాయి కిలో. ఏది 2.5 రూపాయి రైతులు సిద్ధంగా ఉన్నారు, వాళ్ళ బ్రోకర్ల మధ్యలో కొంత కొన్నారు. తర్వాత అది కూడా కొనక ఈ యొక్క ప్రభుత్వం జోక్యము చేసుకోక రోడ్లలో వదిలిపెట్టడము, కోసినటివి మిగతాటివి చెట్టుకి అలానే వదిలేసేసి ఈ రోజు రైతులు దిక్కుదల స్థితిలో ఆ మామిడి చెట్లను కూడా ఫస్ట్ స్టేషన్ లో కొట్టే చెట్లను కూడా నరికేటువంటి పరిస్థితి మనం చూస్తాం. ఎక్కడ కూడా ప్రభుత్వం ఇన్వాల్వ్ అయ్యేసి
ముందు జాగ్రత్త చర్యలు తీసుకోకపోయినా ఇప్పుడైనా కూడా చర్యలు తీసుకుంటుంది, రైట్. ప్రభుత్వమే కొనుగోలు చేస్తుంది అనేటువంటిది ఆశించే రైతులంతా కూడాను ఇక చేతులు ఎత్తి ప్రభుత్వ చేతులు ఎత్తే సందర్భం. తర్వాత వైఎస్ఆర్సీపీ నాయకులకు ఒక ఫ్యాక్టరీ ఉంటే వీళ్ళే సిండికేట్ అయ్యేసి దాంట్లో కూడా పెద్దిరెడ్డి గారిని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జగన్ గారిని రైతుల మీద చూసిన రైతులు అంత అమాయకంగా ఉన్నారా? ఏ ప్రభుత్వం మీ చేతుల్లో లేదా? సిండికేట్లు మీరే చేస్తున్నారు కదా, లిక్కర్ మాఫియాలో సిండికేట్లు చేసి బెల్ట్ షాపులు మీరే అమ్ముతున్నారు కదా. ఇక్కడ సిండికేట్లు ఒకవేళ ఉన్నా కూడాను ప్రభుత్వం జోక్యం చేసుకోవాల్సినటువంటి బాధ్యత లేదా? ఇంకోటి సార్, గతంలో కరోనా టైంలో కూడాను ఈ యొక్క ఉద్యానవన రైతులు అరటి పళ్ళకు కూడా జగన్మోహన్ రెడ్డి గారు అరటి పళ్ళను కూడాను ప్రభుత్వమే కొని వాళ్ళకి రైతులకు డబ్బులు ఇచ్చింది. ఢిల్లీ వరకు ఎగుమతి చేశారు. ఎస్. ఇంకోటి సార్, ఈ రోజు ఇంకో సీజన్ స్టార్ట్ అయింది, వర్షాలు పడ్డాయి. ఈ రోజు పెట్టుబడి సాయం అనేటువంటిది అన్నదాత సుఖీభావని మా రైతు భరోసా పేరు మార్చినా 20,000 ఇస్తామన్నారు కదా. ఒక్క సంవత్సరము సక్సెస్ఫుల్ గా ఎగరగొట్టి ఈ సంవత్సరం కనీసం అంటే ఆ రైతు భరోసా అనేటువంటిది మహానాడులో ఏమన్నారు, ఇమ్మీడియట్ గా స్టార్ట్ చేస్తామన్నారు. తర్వాత క్యాబినెట్ లో ఏమన్నారు, జూన్ 21 అన్నారు. తర్వాత ఏమన్నారు 30 తారీఖు అన్నారు. 21 పోయింది, 30 పోయింది, జనవరి, ఈ రోజు జూలై వచ్చింది. ఈ యొక్క పెట్టుబడి పెట్టడానికి కనీసమైన ఇస్తారు అనుకుంటే అది కూడా లేదు. ఒక సంవత్సరం సక్సెస్ఫుల్ ఎగరగొట్టారు. ఈ రోజు సార్ నిమ్మ రైతులు ఘోరంగా ఉంది, మిర్చి రైతులు ఘోరంగా ఉంది. అదే విధంగా పొగాకు జగన్మోహన్ రెడ్డి గారు వెళ్ళిన తర్వాత ఆ ఒక్కరోజు అడావిడి చేసేసి కేంద్ర మంత్రి ఇక్కడికి వస్తే ఆయనకు 300 కోట్లు ఇస్తున్నామని పేపర్లలో ఇందాక మీరు చూపించారు స్టార్టింగ్ లో పతాక శీర్షికలు ఎలా రాస్తారు వాళ్ళ వార్తలని. ఆ వార్తలు రాసి ఈ రోజు పొగాకు అనేటువంటిది కర్నూలు, కనిగిరి ఇదంతా కూడా కొనక రోడ్ల మీద పడేసేటువంటి పరిస్థితి ఉంది. టమోటా రైతులు అధ్వానంగా తయారైంది వాళ్ళ పరిస్థితి. తర్వాత నిమ్మకాయ రైతులు, ఇదంతా కూడా ధాన్యం, వరి ధాన్యం ఇది అది అనకుండా సార్ అన్ని పంటలు సర్వనాశనం అయిపోయి రైతు అనేటువంటి వ్యక్తి ఎలా అయిందంటే వ్యవసాయం ఎందుకు చేస్తున్నాం అనేటువంటి పరిస్థితి వచ్చింది. పాపం అంత ఘోరంగా ఉంది ఈ యొక్క కూటమి ప్రభుత్వంలో రైతాంగం పరిస్థితి అయితే చాలా బాధగా ఉంది సార్. రైట్. ఇక మరొక అంశంలోకి వెళ్దాం. ఏపీ బనకచెర్ల ప్రాజెక్టు కేంద్రం ఎందుకు వెనక్కి పంపించింది? ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వం తప్ప, లేకపోతే ఆ ప్రాజెక్టుని ఇక్కడ తెలంగాణ వాళ్ళని అడ్డుకున్నట్టు అక్కడ వాళ్ళు ఇంప్లిమెంట్ చేసినట్టు ఈ కథంతా నడుపుతున్న నేపథ్యంలో ఈ కేంద్ర ప్రభుత్వం ముందు జలసంఘం అనుమతి తీసుకోండి అని పంపించడం తీరు మీద రామ్నాథ్ గారు మీరేమంటారు? ఇదంతా ఒక ఏదో స్క్రీన్ ప్లే లాగా అనిపిస్తూ ఉందా? ఇప్పుడు కొమ్మినేని గారు, కేంద్ర ప్రభుత్వం అయితే రాష్ట్ర ఎంపీల మీదే డిపెండ్ అయింది, తెలుగుదేశం పార్టీ ఎంపీల మీదే డిపెండ్ అయ్యి నడుస్తుంది. చంద్రబాబు నాయుడు గారు ముందే ఇవన్నీ చూసుకోలేనంత అమాయకులు కూడా కాదు. ఒకవేళ నిజంగా చూసుకోలేదంటే ఎంత నిర్లక్ష్యంగా ఈ రాష్ట్ర ప్రభుత్వం ఉంది అనేది చూడాలి. పైగా కొర్రీలు అడ్డం వేశారని కూడా ఆరోపిస్తోంది తెలుగుదేశం పార్టీ మీడియా. ఎవరు కొర్రీలు అడ్డం వేశారు అన్నది ఇప్పుడు తేలాలి. ఇది కేంద్ర ప్రభుత్వమే కొర్రీలు అడ్డం వేసిందా, మీ మీద డిపెండ్ అయిన ప్రభుత్వమే, లేకుంటే రాజకీయ పార్టీగా బీజేపీ వాళ్ళు వేశారా, లేకుంటే తెలంగాణ ప్రభుత్వం వేస్తే మీ ఎంపీల మీద ఆధారపడి ఉన్న కేంద్ర ప్రభుత్వం మీకు ఈ విషయాన్ని చెప్పకుండా ముందే నిర్ణయాలు తీసేసుకుందా? దానికి తోడు అసలు ఇంకా ఇప్పుడు తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం కూడా ఆరోపిస్తున్నది ఏంటంటే, మేము పర్యావరణానికి సంబంధించిన అనుమతుల కోసం అప్లికేషన్ పెడితే పర్యావరణ అటవీ శాఖ మీ పరిధిలో లేని అంశాలన్నీ ఎందుకు ప్రస్తావిస్తూ ఉన్నారు? వరద నీరు ఎంత ఉన్నాయి, మిగులు జలాలు ఎంత ఉన్నాయి, మీకు ఏం సంబంధం అని ప్రశ్నించే స్థాయికి వెళ్ళారు. అంటే ఇప్పుడు ఏపీకి వ్యతిరేకంగా కేంద్ర అటవీ పర్యావరణ శాఖ పనిచేస్తోందా? పనిచేస్తుంటే దీనికి చంద్రబాబు నాయుడు గారు ఏం చేయబోతున్నారు? ఈ చంద్రబాబు నాయుడు గారి శక్తి సామర్థ్యాలకు, చిత్తశుద్ధికి ఇది ఒక పెద్ద పరీక్ష. లేదు వాళ్ళు పైగా ఏంటి ఈ అనుమతులు కూడా ఏంటి, డైరెక్ట్ గా పర్యావరణ అనుమతులు ఇవ్వండి అని కాదు, ఈ ప్రాజెక్టుకు సంబంధించి పర్యావరణం మీద పడే ప్రభావాన్ని అంచనా వేయడానికి ఒక కమిటీ వేస్తారు కదా, ఆ కమిటీకి సంబంధించి నియమ నిబంధనల్ని రిపోర్ట్ ఇవ్వండి అని అడిగారు మన రాష్ట్ర ప్రభుత్వం. వాళ్ళు డైరెక్ట్ చాలా ప్రాథమిక దశలోనే మాకు సంబంధం లేదు, మెయిల్స్ ద్వారా విపరీతమైన కంప్లైంట్లు వచ్చేసాయి ఈ ప్రాజెక్టు మీద, కాబట్టి మీరు వెళ్ళి కేంద్ర జల సంఘం వద్ద వెళ్ళండి, మీకు అన్ని అనుమతులు అక్కడ తీసుకొని రండి, అక్కడ ఉన్న అంతర్రాష్ట్ర వివాదాలకు సంబంధించి ఈ నీటి లభ్యత గురించి మొత్తం అక్కడ అన్ని అనుమతులు తీసుకొని మా దగ్గర రండి అంటున్నారు. అంటే ఇది ఇంతకు మించి ముందుకు పోయే అవకాశం లేదు. పెద్ద కాంట్రవర్సీ కాదు. మీరు ఆ మధ్య కేంద్ర మంత్రి అమిత్ షా గారిని, అట్లాగే పార్టీలో ఆయన ఇరిగేషన్ శాఖ మంత్రిని వీళ్ళందరినీ కలిసినప్పుడు అసలు ఆర్థిక సహాయం కూడా ఇమ్మని అడిగాము, 1,00,000 కోట్లు 80,000 కోట్లు ఎంతో అని చెప్పారు కదా చంద్రబాబు గారు కానీ ఇతర మంత్రులు కానీ వీళ్ళంతా కూడా. ఆర్థిక సహాయం సంగతి దేవుడికి ముందు అసలు పర్మిషనే రాలేదు కదా. అంటే కొమ్మినేని గారు ఇక్కడే ఎలా ఉంటుందంటే, పోలవరం ప్రాజెక్టుకు సంబంధించి కూడా ఇదే జరిగింది. పోలవరం ప్రాజెక్టు వైఎస్ఆర్ మొదలు పెట్టాలి అనుకున్నప్పుడు ముందు అనుమతులు తీసుకోండి మీరంతా అన్నారు. ఆయన ఏం చేశారు,
మనం అనుమతులకు తీసుకోవడం మొదలు పెడితే ఇది 10 ఏళ్ళ అనుమతులకే పడుతుంది, ఇక ప్రాజెక్టు పూర్తి కాదు. ఎలాగో కేంద్రంలో ఉన్నది మన ప్రభుత్వమే, కేంద్ర ప్రభుత్వమే కాబట్టి ముందు పనులు మొదలు పెడదాం, ఆ అనుమతులు ఆటోమేటిక్ గా వచ్చేస్తాయని ధైర్యంగా ప్రాజెక్టును మొదలు పెట్టి ముందుకు తీసుకెళ్లారు. ఆ తర్వాత అనుమతులు అనేది ఇచ్చారు. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఈ ప్రాజెక్టులో అలాంటి ధైర్యం చూపగలుగుతారా లేదా అన్నది మనం చూడాలి. కేంద్ర ప్రభుత్వం వీళ్ళ మీదే ఆధారపడి ఉంది కాబట్టి పనులు మొదలు పెడతారా లేకుంటే ఇంకా వేగంగా మొత్తం అన్ని అనుమతులు తెస్తారా అన్నది చూడాలి. ఇక్కడ అన్నిటికీ అంశం ఏంటంటే పాలిటిక్స్ ఎంటర్ అయ్యి అక్కడ తెలంగాణ రాష్ట్రంలో కావచ్చు. దీనివల్ల ఏమవుతుంది, ఏ రాజకీయ పార్టీ ఆ రాజకీయ పార్టీ మాకు ఆమోదిస్తే ఎంత నష్టము, ఆమోదించకపోతే ఎంత లాభం అనే పరిస్థితికి వచ్చేసారు. కాబట్టి ఇప్పుడు రేవంత్ రెడ్డి సర్కార్తో మేము కూర్చొని మాట్లాడుకుంటామని చంద్రబాబు నాయుడు గారు చెప్తున్నారు, కానీ అది అంత ఈజీ కాకపోవచ్చు. ఎందుకంటే రేవంత్ రెడ్డి గారు చంద్రబాబు నాయుడు గారు ఒకటి అని అక్కడ రాజకీయ పార్టీలు ఇదివరకే ప్రచారం చేస్తూ ఉన్నాయి. ఇప్పుడు ఈ అంశం మీద వాళ్ళిద్దరూ ఒక నిర్ణయానికి రావాలన్నా కూడా అంత ఈజీ కాదు. రేవంత్ రెడ్డి కూడా తన రాజకీయ ప్రయోజనాలను చూసుకుంటారు. కాబట్టి చంద్రబాబు నాయుడు గారు వచ్చి కూర్చొని మాట్లాడుకుందాం అని అన్నంత మాత్రాన అన్ని వచ్చేసి ఒప్పుకుంటారేమో తెలియదు. పైగా ఈ ప్రాజెక్ట్ అది వరకే ప్రతిపాదన వచ్చినప్పటికీ కూడా జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం దీంట్లో ఉన్న కొన్ని ఇబ్బందుల్ని ఐడెంటిఫై చేసి రాయలసీమకు నీళ్లు ఇవ్వడానికి చాలా ఈజీ మార్గం ఏంటి అంటే శ్రీశైలం నుంచి రాయలసీమ లిఫ్ట్ ద్వారా 800 అడుగుల నుంచి నీళ్లు తీసుకెళ్లాలి అన్న ఒక ఆలోచన చేశారు, పనులు మొదలు పెట్టారు. కానీ పర్యావరణ శాఖ దానికి అడ్డుకుంది, అనుమతులు ఇవ్వకుండా. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు చేయాల్సింది ఏంటంటే రాయలసీమకు నీళ్లు ఇవ్వాలి తక్షణం అని అనుకుంటే, ఇప్పుడు ఎలాగో కేంద్ర ప్రభుత్వం మీ పరిధిలోనే ఉంది కాబట్టి మీ లాబింగ్ స్కిల్స్ అన్ని ఉపయోగించి, ఈ లాబింగ్ అన్ని మంచిగా ఉపయోగిస్తే తప్పులేదు, ఉపయోగించి ఆ రాయలసీమ లిఫ్ట్ ముందుకు తీసుకెళ్లగలిగితే చాలా ఈజీగా ఉంటుంది. ఎందుకంటే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఆ ఎడమ విద్యుత్ కేంద్రం ద్వారా నీటిని కిందికి వదిలేస్తూ ఉండడం, 800 సటన్ లిమిట్ తో చాలా కిందికి పడిపోతూ ఉండడంతో నీళ్లు రాయలసీమకు నీళ్లు అందడం లేదు. కాబట్టి 800 అడుగుల నుంచి నీళ్లు తీసుకునే 854 అడుగులు మెయింటైన్ చేయాలనేది ఒకప్పుడు ఇది ఉండేది. అది పడిపోతుంది, చాలా వేగంగా పడిపోతుంది కాబట్టి ఎక్కువ రోజులు ఉండడం కాబట్టి రాయలసీమకు నీళ్లు వెళ్ళడం లేదు. అందుకని జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ఏం చెప్తుంది, ఇప్పుడు అది కూడా మా వాటానే, మా రాష్ట్రానికి సంబంధించిన వాటానే తీసుకుంటామని చెప్తున్నారు. కాబట్టి ఆ దిశగా ఏమైనా చంద్రబాబు నాయుడు ప్రభుత్వం చేస్తే బాగుంటుంది. పైగా ఈ బనకచెర్ల పోలవరం అనేది చాలా సంక్లిష్టమైనది, అనేక లిఫ్ట్లు పెట్టాలి, టన్నెలు అడవిలో తవ్వాలి, ఇవన్నీ పెద్ద ప్రాజెక్ట్. పైగా 3 ఫేజుల్లో ఉంది. ఒకటి పోలవరం నుంచి కృష్ణా నదిలోకి నీళ్లు మళ్లించడం తొలి ఫేజ్, అక్కడ నుంచి బొల్లాపల్లి రిజర్వాయర్. విశేషం ఏంటంటే దాని తెలుగుదేశం మేధావులే ఇది అయ్యేది కాదు వ్యతిరేకిస్తున్నారు తీరు మనం గమనించాం కదా. ఏబి వెంకటేశ్వరరావు గారు వీళ్ళంతా మన గట్టిగానే వ్యతిరేకించారు. కాబట్టి 3 ఫేజుల్లో ఎక్కడ ఆగినా కూడా ఈ ప్రాజెక్టు రాయలసీమకు మళ్ళీ నీళ్లు రావు, అది కూడా ఉంది. ఏది గోదావరి జలాలు కృష్ణాలోకి తీసుకొని వచ్చి మొదటి ఫేజ్ ఆపేశారు అనుకోండి, అక్కడి వరకే ఉంటుంది. కాబట్టి రాయలసీమకు నీళ్ళు ఇవ్వాలనుకుంటే రాయలసీమ లిఫ్ట్ అన్నది చాలా మంచిది, మీ స్కిల్స్ మీ సామర్థ్యం అన్ని ఉపయోగించి ఆ దిశగా వెళ్తే బాగుంటుంది అన్నది ఒపీనియన్. అంబటి రామకృష్ణ యాదవ్ గారు ఏపీసీసీ ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ ప్రధాన కార్యదర్శి లైన్లో ఉన్నారు. రామకృష్ణ గారు నమస్కారం, మాట్లాడండి. సార్ నమస్కారం సార్. నమస్తే. ఇప్పుడు బనకచెర్లకు సంబంధించి అసలు తెర మీదకి తీసుకురావడానికి గల కారణం ఏంటి అనే దానికి కూడా ప్రభుత్వం దగ్గర సమాధానం లేదు సార్. ఎందుకంటే రాష్ట్రంలో పెండింగ్ లో ఉన్న ప్రాజెక్టులు పోలవరంకి అన్ని పర్మిషన్స్ డీమిడ్ టు బి ఇష్యూడ్ అని ఇచ్చిన తర్వాత పోలవరం పరిస్థితి ఏమో తెలియదు. అదేవిధంగా అప్పటికి చేపట్టిన ప్రాజెక్ట్స్ ఏది గాలేరు నగరి కావచ్చు, హంద్రీనీవా కావచ్చు, వెలుగొండ కావచ్చు, ఇటువంటి ప్రాజెక్ట్స్ అన్ని కంప్లీట్ చేసుకునే పరిస్థితి ఏంటి అంటే వాటికేమో నిధులు లేని పరిస్థితి. ఇవాళ కొత్తగా ఒక 82,000 కోట్లతో పోలవరం బనకచెర్ల అనే ప్రాజెక్ట్ తీసుకురావడం, అందులో సగం డబ్బులతో ఈ ప్రాజెక్టులు రాష్ట్రంలో ఏవైతే పెండింగ్ లో ఉన్నాయో ఆ ప్రాజెక్టులు అన్ని కంప్లీట్ చేసుకునే పరిస్థితి ఉంది సార్ మన దగ్గర. సో ఆ ప్రాజెక్ట్ ఏమి కంప్లీట్ చేయకుండా నిధులు లేని తరుణంలో అప్పు అంటే ఇది ఎలా కడతారు అంటే చంద్రబాబు నాయుడు గారి వివరణ ఏంటంటే 50% విదేశీ నిధులు, 20% కాంట్రాక్టర్, 10% రాష్ట్ర ప్రభుత్వం, 20% కేంద్ర ప్రభుత్వం, డబ్బులు కేంద్ర ప్రభుత్వం ఇస్తుందని వీళ్ళు చెప్తున్నారు. ప్రైవేట్ వాళ్ళు కూడా అప్పు చెప్తానన్నట్టున్నారు. కొంత ప్రైవేట్ వాళ్ళు అంటే కాంట్రాక్టర్ సార్. అంటే అసలు కేంద్ర ప్రభుత్వం దగ్గర పర్మిషన్సే లేవు, కేంద్ర ప్రభుత్వం దగ్గరికి వెళ్ళింది లేదు, సిడబ్ల్యూసీ దగ్గర పర్మిషన్ తీసుకుంది లేదు, ఏమీ లేదు. ప్రాజెక్ట్ ని కంప్లీట్ చేసి కట్టి చూపించినట్టు దాన్ని మళ్ళీ మనం అడ్డుకుంటున్నట్టు ఇది చూస్తున్న తరుణంలో ఏం కలరింగ్ ఇవ్వదలుచుకున్నారు చంద్రబాబు నాయుడు గారు అంటే అర్థం ఏమంటే ఉన్న ప్రాజెక్టులు కట్టలేని పరిస్థితుల్లో మనం వాటి గురించి చర్చ తీసుకోకుండా చర్చ మొత్తాన్ని బనకచెర్ల వైపు నెట్టి ఇవాళ ఇది హంద్రీనీవా కావచ్చు, గాలేరు నగర్ కావచ్చు, లేకపోతే వెలుగొండ కావచ్చు, ఉత్తరాంధ్ర సుజల స్రవంతి కావచ్చు, ఇవన్నిటిపైన చర్చ జరగాలి, ఇది కంప్లీట్ చేసుకోవాలి. పోలవరం ఎత్తు పైన ఒక చర్చ జరుగుతుంది. పోలవరం ఎత్తు R&R ప్యాకేజీ దాని గురించి ఏం చేస్తారు? ఇక్కడ డబుల్ ఇంజన్ సర్కార్ అని మాట్లాడుతూ ఉన్నారు. నెలకు 2 సార్లు చంద్రబాబు నాయుడు గారు, ఒకసారి పవన్ కళ్యాణ్ గారు, ఒకసారి లోకేష్ గారు కేంద్ర ప్రభుత్వం మంత్రులు కలిసి వస్తూ ఉంటారు.
డబుల్ ఇంజిన్ సర్కార్ వాళ్ళ పర్మిషన్ ఇవ్వని పోండి అని మాట్లాడుతున్న తరుణంలో వైబిలిటీ ఆఫ్ ద ప్రాజెక్ట్ ఏంటి అంటే కేవలం కాంట్రాక్టర్ సొమ్ము చేయడం కోసమా, విషయాన్ని మొత్తం ఉన్న పెండింగ్ ప్రాజెక్టులను చర్చ నుంచి డైవర్ట్ చేయడం కోసమా అనేది ఇవాళ అర్థం చేసుకోవాలి. ఏది ఏమైనప్పటికీ సార్ పెండింగ్ ప్రాజెక్టుల పైన దృష్టి సారించకుండా ఇది తీసుకొస్తాను అని చెప్పడం హర్షణీయం కాదు, ఎవరు స్వాగతించేది కాదు. ఎండ్ ఆఫ్ ద డే ఇక్కడ ఏదైనా కాంట్రాక్టర్స్ కి ముందు అడ్వాన్సెస్ ఏదో ఇచ్చి వాళ్ళు సొమ్ము చేసుకునే ప్రయత్నం అనేది కూడా వాళ్ళ రాష్ట్రంలో చర్చ జరుగుతా ఉంది. ముందు ఖచ్చితంగా డిమాండ్ చేస్తా ఉన్నాం కాంగ్రెస్ పార్టీగా, పెండింగ్ ప్రాజెక్టులు మీరు పూర్తి చేయండి, హంద్రీనివా పూర్తి చేయండి, గాలేరు పూర్తి చేయండి. వెలుగొండ సార్, వెలుగొండ మీకు నేను చాలా సార్లు మీ దాంట్లోనే విజ్ఞప్తి చేయడం జరిగింది సార్. వెలుగొండ ఆ ప్రాంతం అంతా తీవ్రమైన సుభిక్షన్స్, తీవ్రమైన కరువు, తీవ్రమైన నీటి ఎద్దడి, పశువులకు కూడా నీళ్లు దొరకని పరిస్థితి వెలుగొండ ప్రాజెక్ట్ ప్రాంతం. అటువంటి ప్రాజెక్ట్ కంప్లీట్ చేసుకోకుండా 82,000 కోట్లతో ప్రాజెక్ట్ కడతాను, మళ్ళీ రాష్ట్రం దివాలా తీసింది, డబ్బులు లేవు. ఏ రకంగా నమ్మాలి కొమ్మేని గారు? రైట్, ఏం చేద్దాం. థ్యాంక్ యూ రామకృష్ణ గారు. ఇక శివశంకర్ గారు, మీరు కూడా సంక్షిప్తంగా మాట్లాడతారా దీని మీద? సీమకు సంబంధించినటువంటి నీటిపారుదలకు కానీ ఎంత చిత్తశుద్ధి ఉంది అనేటువంటి చంద్రబాబుకి మనం గతంలో చూసాం. పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటర్ వాటర్ స్కీమ్ వైఎస్ఆర్ గారు పెంచుతా ఉంటే దానికి తన నేతల చేత ప్రకాశం బ్యారేజ్ మీద ధర్నాలు చేయించినటువంటి వ్యక్తి ఈయన రాయలసీమకు నీళ్ళు తీసుకుపోకూడదు అని. సో అటువంటి వ్యక్తికి రాయలసీమ పేరు చెప్పి ఈ రోజు ఏదో బానకచెర్ల, ఆయన కొత్త పదాలు వాడుతూ ఉంటాడు, మీరు గమనించారు లేదో. బనకచెర్ల అయితే గేమ్ చేంజర్, అంటే సినిమాలు బాగా ప్రభావం ఉంటుంది ఆయనకి. కాదు కదా, ఆ మధ్య యోగా ఆల్సో గేమ్ చేంజర్ అని అన్నట్టున్నారు కదా. అదే, ఏది ఏఐ టెక్నాలజీ వచ్చినా కూడా ఏఐ టెక్నాలజీ అయితే గేమ్ చేంజర్, నిన్న క్వాంటమ్ వ్యాలీ అయితే గేమ్ చేంజర్. అంటే సినిమాల ప్రభావము ఆయన చాలా ఎక్కువ ఉంటుంది. అంటే జనాలకి ఏంటంటే అట్రాక్ట్ చేసుకుందామని. చిత్తశుద్ధి అనేటువంటిది ఏమాత్రం లేదు. నిజంగా సార్ అంత చిత్తశుద్ధి ఉంటే, అంత ఎక్స్పీరియన్స్ ఎక్స్పర్టైజ్ ఉంటారు కదా, కనీసం డిపిఆర్ కూడాను కనీసం లేకుండా, అంటే పూర్తిగా డిపిఆర్ కాదు, ఈ తరహా ప్రాజెక్ట్ మీద గత ప్రభుత్వమే ఒక డిపిఆర్ని పంపించింది, అది ఒక ఆస్పెక్ట్. కానీ ఆ తర్వాత దానికి మార్పులు చేర్పులు చేసుకుని బనకచెర్లని 85,000 కోట్లని పెట్టి ఇది సిడబ్ల్యూసీకి ఎందుకు పంపించలేదనేది ఇప్పుడు అర్థం కాదు. అదే సిడబ్ల్యూసీ కూడా కనీసం పంపించకుండా అలా చేశారు. తర్వాత స్లోగా తెలంగాణలో మాట్లాడి తన శిష్యుడి చేత అవతల గలం రైజ్ చేయించారు. ఇంతకుముందు లేదు. ఇంతకుముందు కేసీఆర్ ఒప్పుకున్నారు, జగన్మోహన్ రెడ్డి గారు ఏదైతే ఆ అనుసంధానం కానీ గోదావరి జిల్లాలో నీళ్లు తీసుకురావాలని చెప్పి స్పష్టంగా క్లియర్ గా దానికి సంబంధించిన రూట్ మ్యాప్ క్లియర్ అయిన తర్వాత ఈ రోజు ఈయన పేర్లు మార్చి ఇది చేసేసి ఆ రేవంత్ చేత రైట్ చేయించాడు వాయిస్. ఈ రోజు ఒకటే చెప్తున్నాం సార్, నిజంగా మీకు మీ మీద ఆధారపడినటువంటి ప్రభుత్వము మీరు చెప్పకోకుండా ఇది ఇలా జరుగుతుందా? దీనికి కూడా స్లోగా చూడండి. జగన్మోహన్ రెడ్డి గారు అడ్డుకున్నారు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అడ్డుకుంది. ఈ రోజు బ్యానర్ అదే రాస్తారనుకున్నాను. ఈనాల్లో వైఎస్ జగన్ అడ్డుకున్నారు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళ బనకచెర్ల కేంద్రం అనుమతులు ఇవ్వలేదు అనేటువంటిది రాస్తారనుకున్నాను. ఒకటే సార్, చాలా చిన్న 200 కోట్లు 300 కోట్లు చిన్న ప్రాజెక్టులకు కేటాయిస్తే ఈ వెలుగొండ ప్రాజెక్ట్ అంతా కూడా పూర్తి అయిపోయింది. వెలుగొండది అయితే కేవలం ఆల్రెడీ ఓపెన్ కూడా అయిపోయింది. కొంచెం చిన్న పనులు పూర్తి అయితే కనుక రాయలసీమకు నెల్లూరుకి ఎంత వెళ్తాయి. ఇది చిత్తశుద్ధి లేనటువంటి వ్యవహారము. ఇంకోటి, మధ్యలో తన మనుషుల్ని ముసుగులో, మేధావుల ముసుగులో ఏబి వెంకటేశ్వరరావు రైట్ చేయించారు. అదేంటంటే మెగా కృష్ణారెడ్డి అంట, వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు అంట, వాళ్ళ కాంట్రాక్టర్ కంట వాళ్ళకి ఇవ్వడానికి, కాంట్రాక్టర్ మెయిల్ చేయడానికే, ఇంకా వైసీపీ వాళ్ళదే, జగన్మోహన్ రెడ్డి గారు నోరింపరు. ఇదంతా కూడా ఎలా ఉందంటే అటు తిరిగి ఇటు తిరిగేసి ఈ ప్రాజెక్ట్ ఆయన చేసినట్టు ఉండాలా, ఆ ప్రాజెక్ట్ చేయకూడదు. జగన్మోహన్ రెడ్డి గారు అడ్డుకున్నట్టు ఉండాలా, రాయలసీమ ప్రజలకు నోట్లో మట్టి కొట్టాలా, ఆ మట్టి జగన్మోహన్ రెడ్డి గారు కొట్టారని చెప్పి రావాలి. ఇది కేవలము డ్రామాలు, నాటకాలే తప్ప చిత్తశుద్ధి అనేది లేదు. ఒకవేళ ఉన్నా కూడాను అడ్వాన్స్ ఇవ్వడము, అడ్వాన్స్ గా 10% నొక్కడము, ఇదే ఆయన వ్యవహారం తప్ప ఈ బనకచెర్ల అనేటువంటి నిజంగా ఆయనకు ఉంటే ఈయన మీద ఆధారపడినట్టు ప్రభుత్వం ఈ రోజు అల్టిమేట్ చేయాలి. ప్రెస్ మీట్ పెట్టి అంటే ప్రెస్ మీట్ గంటలు పెడతారు కదా. మోదీ గారు ఇదిగో రేపే అనుమతి రాకపోతే కనుక మేము విత్డ్రా అవుతాము అనేటువంటిది. అంటే కేంద్ర ప్రభుత్వం కూలిపోతుంది, నీ మీద ఆధారపడింది కదా. నువ్వేలో నీ కుమారుడు మీరు భోజనానికి వెళ్ళి మేము మోడీతో భోజనం చేశాము, మమ్మల్ని మోదీ గారు పొగిడారు, ఆహా యోగా చేశారు. ఇవి కాదు ప్రజలకు కావాల్సింది, పనులు కావాలి. రైట్, ఓకే. ఇక మరో అంశంలోకి వెళ్దాం. వైఎస్ జగన్ నెల్లూరు టూర్కి ఎందుకు ఆటంకాలు సృష్టిస్తున్నట్లుగా కనపడతా ఉంది రామనాథ్ గారు? అంటే కొమ్మినేని గారు వాళ్ళ కాన్సెప్ట్ అయితే జగన్మోహన్ రెడ్డి రోడ్డు మీదకి రాకూడదు, ఎక్కడ 1000 మంది కనిపించకూడదు అన్నట్టుగా ఉంది. మొన్న ఏం చేశారు, మీరు కారులో 76 కిలోమీటర్లు వెళ్తారా, ఎంత ఇబ్బంది, ఎంత పోలీసులు కావాలా అని మాట్లాడారు.
సరే ఈరోజు హెలికాప్టర్లు వెళ్తానంటే లోకల్ ఎమ్మెల్యే హెలికాప్టర్ దిగనివ్వను అంటున్నారు. అంటే ఒకరిని చూసి ఒకరు ఇన్స్పైర్ అవుతున్నారా? పరిటాల సునీత గారు కూడా అదే అన్నారు, హెలికాప్టర్ దిగనివ్వము, పైన అటుంటే అట్టే పంపిస్తామన్నారు. ఇప్పుడు కోటమిరెడ్డి శ్రీధర్ రెడ్డి గారు అనుచరులు కూడా ఆ పని చేస్తున్నారంటే నాకు తెలిసి కోటమిరెడ్డి శ్రీధర్ రెడ్డి గారు కొద్దిగా విచక్షణతో ఆలోచించే వ్యక్తి. కానీ ఆయన కూడా ఆ పరిస్థితికి వచ్చారంటే పైనుండి ప్రెజర్ ఉంది. ఇది లోకల్ ఎమ్మెల్యేలు తీసుకుంటున్న నిర్ణయాలు కాదు. జగన్మోహన్ రెడ్డి వస్తే అడ్డుకోవాలి అన్నది ప్రభుత్వ పెద్దల నుంచే లోకల్లో ఉన్న ఎమ్మెల్యేలకి అధికారులకు వెళ్తూ ఉన్నాయా ఆదేశాలు అనేది క్లియర్ గా అర్థమవుతుంది. అయితే ఒకటి, ఎంతమందిని అడ్డుకుంటారు? అడ్డుకున్న ప్రతిసారి విఫలమవుతున్నారు. కాకపోతే ప్రభుత్వం ఆశిస్తున్నది ఏంటి అంటే జగన్మోహన్ రెడ్డి ఎక్కడికి వెళ్ళినా కూడా ఏదో ఒక ఇష్యూ ఉండాలి, ఒక రచ్చ జరగాలి. ఇదేంటి ఎప్పుడు జగన్మోహన్ రెడ్డి ఎక్కడికి వెళ్ళినా ఏదో ఒక రభస ఉంటుంది అని ఒక ప్రజలు అనుకోవాలి. దాని ద్వారా వైసీపీ మీద ఒత్తిడి పడాలి. ఇంకా వీలైతే ఏదైనా జరగడానికి 2-3 ఘటనలు జరిగితే దాన్ని పట్టుకొని నెలల తరబడి వారాల తరబడి వైసీపీ మీద అటాక్ చేయాలి. ఎవరైనా ఇప్పుడు అంత పెద్ద ఒక నాయకుడు వచ్చినప్పుడు 1000 మంది వస్తారు. వాళ్ళందరూ పూర్తి మెచ్యూరిటీతో నిలబడి కవాతు చేసే వాళ్ళే ఉండరు. కొంతమంది యూత్ ఉంటారు, ఆవేశపరులు ఉంటారు. మన పవన్ కళ్యాణ్ గారే చెప్తూ ఉంటారు కదా, యూత్ ఆ ఎనర్జీ అంతా బైక్లకు సైలెన్సర్ తీసేసి తిరగకపోతే అది పోదు కదా అంటుంటారు కదా. అట్లా వైసీపీలో కూడా ఉంటారు. ఎవరో ఒకరిద్దరు యూత్ ఎవరైనా వచ్చేసి కాస్త ఎక్స్ట్రీమ్ గా రెస్పాండ్ అయితే దాన్ని పట్టుకొని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళంతా ఇలాంటి వాళ్ళే అని ఒక ముద్ర వేసి, అంటే పబ్లిక్ లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీద ఒక నెగిటివ్ క్యాంపెయిన్ ని, ఒక నెగిటివ్ మూడ్ ని క్రియేట్ చేయడానికి రాష్ట్ర ప్రభుత్వం ఒక పద్ధతి ప్రకారం పనిచేస్తుంది. కాకపోతే గమనించాల్సింది ఏంటి అంటే ఎప్పుడైనా సరే ఒక రచ్చ కానీ ఒక అన్రెస్ట్ కానీ ఎక్కడైనా జరిగినా కూడా లాస్ట్ కు ప్రభుత్వం మీదే పడుతుంది అది నెగిటివ్ గా, ప్రతిపక్షాలకు ఏమీ కాదు. జగన్మోహన్ రెడ్డి ఎన్నో దశాబ్దానికి పైగా ఆయన పర్యటనలు చేస్తూ ఉన్నారు. ఎప్పుడూ లేని ఇష్యూస్ అన్ని ఇప్పుడే ఎందుకు వస్తున్నాయి? హెలికాప్టర్ దిగనివ్వము, మీరు కారులో వెళ్తే రోప్ పార్టీ కూడా ఇవ్వనివ్వము, ఏదన్నా జరిగిందంటే మాత్రం దాన్ని మా మీడియా ద్వారా విపరీతంగా ప్రచారం చేస్తామని అంటున్నారు. అయితే ఒకటి, రేపు నెల్లూరుకి వెళ్ళినా సరే అక్కడ కూడా 1000 మంది వస్తారు, దాంట్లో అనుమానం లేదు. ఇంకా పోలీసులు ప్రభుత్వం కాచుకొని ఉంటుంది. ఎక్కడన్నా ఎవడన్నా ఒక ప్లకార్డు ప్రదర్శిస్తాడా, ఎవరైనా ఏదైనా కాస్త తాగి పక్కన పడిపోతాడా, లేకుంటే ఏదైనా ఒక ఇన్సిడెంట్ జరుగుతుందా, దాన్ని పట్టుకొని మనం ఎలా డ్రైవ్ చేయాలి అన్న ఆలోచనతోనే ఉన్నారు. కానీ లేకుంటే వాళ్ళ పార్టీ నాయకుడిని పరామర్శించేందుకు జగన్మోహన్ రెడ్డి వెళ్తుంటే వీళ్ళకి ఎందుకు ఇంత హెలికాప్టర్ కూడా దిగనివ్వమనాల్సినంత అవసరం ఏముందంటే ఇది కేవలం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కట్టడి చేయాలి, జగన్మోహన్ రెడ్డి రోడ్డు మీదకి రాకూడదు, ఇలాంటివన్నీ చూపెట్టి చివరికి ఆయన పర్యటనలే లేకుండా చేయాలి అన్న ఒక ప్రభుత్వ ఆలోచనతో ముందుకెళ్తున్నట్టుగా ఉంది ప్రభుత్వం. రైట్, శివశంకర్ గారు చెప్పండి. అంటే సార్, ఇప్పుడు నెల్లూరులో దాదాపు 4 నుంచి 5 సైట్స్ వరకు మా నాయకులకి ఏదైతే ఉందో ఆ సైట్స్ అన్ని కూడా క్లియర్ కట్ గా ఇదిగోండి అని చెప్పి పోలీసులకు అనేటువంటి సమాచారం వచ్చారు. ఇక్కడ దిగుతామండి, లేదు ఇక్కడ లేదు, ఇక్కడ దిగడానికి లేదని చెప్పి పోలీసులు వీళ్ళు అధికారులు ఎట్లా అయిపోయారంటే సార్, ఇప్పుడు ఉదాహరణకి ఫస్ట్ ఒక సైట్ పాప క్రిస్టియన్ వాళ్ళకి సెయింట్ ఆన్స్ అనే హై స్కూల్ వాళ్ళు ముందుకు వచ్చేసి మా గ్రౌండ్ లో దిగండి అని చెప్పి అక్కడ ఇచ్చారు. అక్కడ ఎటువంటి సమస్యలు లేవు. వాలంటీర్ గా వాళ్ళు ఎన్ఓసీలు రాసి ఇచ్చేసేసి ప్రభుత్వాన్ని సబ్మిట్ చేశారు, నో అబ్జెక్షన్ సర్టిఫికెట్. ఇమ్మీడియట్ గా రాత్రికల్లా పోలీసుల బృందం ఒక 30 మంది, తర్వాత ఆర్డీఓలంట వీళ్ళ బృందము, తర్వాత కార్పొరేటర్లు, కోటమిరెడ్డి శ్రీధర్ మనుషులు అందరూ వెళ్ళేసేసి తరాలుగా ఇదిగో ఇది కూల్చేస్తాం, ఈ పక్కన ఈ అనుమతులు లేవు, ఇది లేదు అది లేదు అని ఎట్లా ఇస్తారు, మీరు ఏమనుకుంటున్నారు అనగా మాట్లాడారని ఒక భయోందనలు సృష్టించే పాపం వాళ్ళని ఆ స్కూల్ యాజమాన్యాన్ని బెదిరించేశారు. అయినా కూడా ఈ రోజు వాళ్ళు ఏమన్నారు, మాది కొట్టినా పర్వాలేదు, ఏముందయ్యా జగన్మోహన్ రెడ్డి గారు వస్తారంట, ఆయన ఏదో హెలికాప్టర్ దిగడానికే కదా మేము పర్మిషన్ ఇచ్చింది, ఏమి ఇక్కడ ఏం లేదు కదా అనేటువంటి అన్నా కూడాను బెదిరింపు. తర్వాత ఇంకో సైట్ ఇస్తే కాకాని గోవర్ధన్ రెడ్డి గారి సొంత స్థలంలో కూడాను అంతా వర్క్ జరిగిన తర్వాత అక్కడికి ఇక్కడ కూడా పర్మిషన్ లేదు, మీకు ఇక్కడ ఇచ్చేదానికి లేదు. ఎందుకు ఇచ్చేదానికి లేదయ్యా అంటే ఆన్సర్ ఉండదు, ఇక్కడ లేదు. ఇంకో 4 సైట్లు అక్కడ విషయం లేదు. ఎటువంటి పరిస్థితుల్లో జగన్మోహన్ రెడ్డి గారిని ప్రజల దగ్గరికి రాకుండా చేయాలి, ప్రజల మధ్యలో తిరగకుండా చేయాలి, ఈ అడ్డంకులు ఆటంకులు సృష్టించేసి ప్రజల భయోందనలు సృష్టించేటువంటి ఒక ఆలోచనలో ఉన్నారు తప్ప నిజంగా ప్రజాస్వామ్యంలో అనేక సమస్యలు ఉన్నాయి, దాని మీద దృష్టి పెట్టాల్సినటువంటి లేదు. ఈ లోకల్ లీడర్లు ఒక్కొక్కరు ఏంటంటే ఎమ్మెల్యేలు అంతా కూడాను ఆ పై నుంచి ఒక ఆదేశాలు రావడము, లోకల్ గా నాయకులు తిరుగుబాటు చేయడము, అధికారుల మీద ఒత్తిడి తీసుకురావడము, అధికారుల చేత ఎక్కువ చేయించడము, ఎన్ని అడ్డంకులు సృష్టించిన జగన్మోహన్ రెడ్డి గారిని ఆపడం మీద తరమా సార్? రైట్. అయితే ఇంతకీ క్లియరెన్స్ ఏమైనా వచ్చిందా? ఏదో ఒక సైట్ సెలెక్ట్ చేశారా, ఇంకా లేదా? సైట్లు ఇచ్చినటువంటిది ఏది కూడా అనుమతులు అనేటువంటిది వాళ్ళు ఇవ్వట్లేదు సార్. క్లియర్ గా వర్బల్ గా మేము ఇవ్వం పలానా రీజన్ అని చెప్పి రాయమంటే దానికి లేదు సార్, ఇక్కడ నుంచి ఇది లేదు సార్, అది లేదు సార్ అని చెప్పడము. తర్వాత అక్కడ జైలు దగ్గర అట్లా ఇట్లా ఇక్కడ దిప్పుకోండి అనేటువంటిది ఏదో ఒకటి ముఖస్థుతిగా ఒకటి ఏదో చెప్పారు. అక్కడ చూస్తే ఏంటంటే హైటెన్షన్ సోర్స్ ఉన్నాయి మొత్తం అంతా కూడాను. ఒక విఐపి అనేటువంటిది ల్యాండింగ్ అనేటువంటిది అక్కడ చేయడానికి లేదు. ఏ ప్రోటోకాల్స్ ఒప్పుకోవు, ఏవియేషన్ అధికారులు కూడా ఒప్పుకోరు. అంటే
ఏదో ఒకటి ముఖం చూపించడానికి ఇక్కడ ఇచ్చాం జగన్మోహన్ రెడ్డి గారు వద్దనడానికి ఒక వర్బల్ గా ఫోన్లో ఇలా చెప్పడము అంటే క్లియర్ కట్ గా జగన్మోహన్ రెడ్డి గారిని అనేటువంటి వ్యక్తిని ఇక్కడికి రాకుండా చేయాలి జనాలు లేకునేటువంటి ఆలోచనే తప్ప వాళ్ళకేమీ లేదు. ఈ రోజు అక్కడ మా నాయకుని పరామర్శించడానికి వస్తా ఉన్నారు. కాకాని గోవర్ధన్ రెడ్డి అక్రమంగా అన్యాయంగా జైల్లో పెడితే అక్కడ పరామర్శించడానికి కూడాను రాకుండా చేయడం ఏంటి సార్ ఇది? మరి దానిలో రైతుల్ని పరామర్శించవద్దు, క్యాడర్ని ఎవరిని పరామర్శించవద్దు, రాష్ట్రంలో తిరగకుండా ఉండాలా, అడుగు బయట పెట్టకూడదు. ఏంటిది? ప్రజాస్వామ్యంలో ఉన్నామా, ఇంకెక్కడైనా ఉన్నామా? ఇలా జగన్మోహన్ రెడ్డి గారు అనుకుంటే కనుక వాళ్ళందరూ ఉండేవాళ్ళు, అక్కడ తిరిగే వాళ్ళ నాయకులంతా కూడా స్వేచ్ఛగా తిరుగుతా ఉన్నటువంటి రోజులు మనం చూసాము. ఈ రోజు ప్రజాస్వామ్యానికి సంఖ్యలు అంటారా, లేదా ప్రజాస్వామ్యానికి బందీకిలో పెట్టడం అంటారా, ఏ విధంగా అంటారో కానీ చాలా 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 దుర్మార్గం ఎవరు ప్రభుత్వం. ఇది చాలా ఆసక్తికరంగా ఉంది. ఏబి వెంకటేశ్వరరావు గారు అన్న ఆయన చేసిన కామెంట్లు, సుపారీ దాడులకు పాల్పడవద్దని సలహా ఇవ్వటం చాలా ఇంట్రెస్టింగ్గా ఉంది. ఏమిటి తెలుగుదేశంలో నిజంగానే అపరిస్తుందా, లేకపోతే ఏబి వెంకటేశ్వరరావులో ఏదన్నా అసంతృప్తి ఉందా ఏమిటి? మీరు ఆల్రెడీ ఒక వీడియో కూడా చేసినట్లున్నారు రామ్నాథ్ గారు. చాలా ఇంట్రెస్టింగ్ డెవలప్మెంట్ అనుకోవాలా దీన్ని. ఇప్పుడు ఏబి వెంకటేశ్వరరావు గారిని తెలుగుదేశం పార్టీ వాళ్ళు ఓన్ చేసుకున్న మాట నిజము కుమ్మినేని గారు. ఎందుకంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ హయాంలో ఆయన ఇబ్బంది పడ్డారు, తెలుగుదేశం పార్టీ తరఫున పోరాడారు అన్నట్టుగా ఒక ఇంప్రెషన్ ఉంది. తెలుగుదేశం పార్టీ వాళ్ళంతా ఆయన ఓన్ చేసుకున్నారు. కానీ ఆయన ఈ మధ్య ఈ పోలవరం బనకచెర్ల ప్రాజెక్టు మీద మాట్లాడుతూ చేసిన వ్యాఖ్యలు మరి ఎందుకు ఇబ్బంది కలిగించాయి? ఆయన చెప్పింది సింపుల్ గా ఆ ప్రాజెక్టును వ్యతిరేకిస్తూ ఇది కేవలం మెగా కృష్ణారెడ్డి కోసం, ఆ మెగా ఇంజనీరింగ్ సంస్థ కోసం పెడుతూ ఉన్నారని చెప్పారు. ఇక్కడ మెగా ఇంజనీరింగ్ సంస్థ కోసం అని అంటే మెగా ఇంజనీరింగ్ కృష్ణారెడ్డికి ఏమో ఈ ప్రాజెక్టు 1000 ఎకరాలు ఉంది, ఆయన పొలానికి నీళ్లు ఇవ్వడానికి అనేది కాదు ఆయన ఉద్దేశం. మెగా ప్రాజెక్టు ఇస్తున్నారు వాళ్ళ కోసం అంటే డబ్బులు కమిషన్ల కోసం, మెగా ఇంజనీరింగ్ సంస్థ కోసం డబ్బులు పంచడానికి చేశారు అని చెప్తున్నారు. ఈ ప్రాజెక్టు ఒకవేళ ఇవ్వాల్సి వస్తే, ఫైనలైజ్ చేయాల్సి వస్తే చంద్రబాబు నాయుడు ప్రభుత్వం. ఇప్పుడు మెగా కృష్ణారెడ్డికి మెగా సంస్థకు ఆర్థికంగా ప్రయోజనాలు ఇమిడి ఉంటే మరి అట్ ది సేమ్ టైం యువతల పెద్దలు కూడా ఇమిడి ఉంటాయి కదా. అంటే వాటాలు యువతల వాళ్ళకు కూడా ఉంటాయి, మామూలు జనరల్ గానే ఎవరికైనా వచ్చే అభిప్రాయం. దాన్ని తీసుకున్నారా ఏమన్నా అనిపించింది. ఏపీ వెంకటేశ్వరరావు గారు మెగా కృష్ణారెడ్డి కోసం, మెగా సంస్థ కోసమే అనగానే ఓకే, చంద్రబాబు నాయుడు గారు ప్రభుత్వ పెద్దల్ని కూడా దీంట్లోకి లాగుతున్నారు, వాళ్ళు కూడా కమిషన్లు తీసుకుంటున్నారు, అందుకే ఈ ప్రాజెక్టు తెచ్చారు అన్న ఒక సంకేతాలను ఏపీ వెంకటేశ్వరరావు పంపుతున్నారని అనుకున్నారో ఏమో కానీ ప్రజా చైతన్య రథం అనేది డైరెక్ట్ తెలుగుదేశం పార్టీ అధికారిక యూట్యూబ్ ఛానల్, వాళ్ళు ఒక ఈ పేపర్ కూడా నడుపుతూ ఉంటారు ఇదే పేరు మీద. ఆ ఛానల్లోనే ఇంటర్వ్యూ పెట్టేశారు, ఒక సీనియర్ జర్నలిస్టు మాట్లాడారు. ఆయన మాట్లాడిన అంశాలు అయితే కొద్దిగా ఏపీ వెంకటేశ్వరరావుకి ఇబ్బందికరంగానే ఉన్నాయి. ఆయన ఏం చెప్తూ ఉన్నారు, మనసులో ఏదో పెట్టుకొని ఏదో ఆశించి అది దక్కలేదని మీరు ఇలా మాట్లాడడం కరెక్ట్ కాదు, ప్రజల్ని భయాందోళనకు గురి చేయడం కరెక్ట్ కాదు అని మాట్లాడారు. అంటే ఏదో ఆశించారు ఏపీ వెంకటేశ్వరరావు అనే అర్థం వచ్చేలా మాట్లాడితే, దాంతోపాటు ఆ ఛానల్ నిర్వాహకుడు ఇంటర్వ్యూ చేస్తున్న వ్యక్తి ఏపీ వెంకటేశ్వరరావు ఏకంగా అంబట్రామ్ బాబులా మాట్లాడేశారు అని కూడా మాట్లాడారు. అయినట్టున్నారు. దాంతో ఇంకా పోస్ట్ పెట్టారు. ఏపీ వెంకటేశ్వరరావు గారు ఏం చెప్తున్నారు, నేచురల్ కదా, అంబట్రామ్ బాబుతో పోలిస్తే దాదాపు వైసీపీ నాయకుడి కింద లెక్క కదా. అదే డైరెక్ట్ అంటే ఎందుకు ఇంత ఎక్స్ట్రీమ్ గా వెళ్ళిపోయారు ఆ ఛానల్ వాళ్ళు అనేది కూడా అర్థం కాని పరిస్థితి. అంటే మామూలు అంశాల్లో కొన్ని విభేదిస్తూ ఉన్నారు ఈ మధ్య ఆయన, కానీ దానికి రాని స్పందన ఈ ప్రాజెక్ట్ వచ్చేసరికి మాత్రం ఎందుకంటే ఏదో విపరీతమైన ప్రయోజనాలు ఇమిడి ఉన్నాయి, దానికి ఏమన్నా ఇబ్బంది కలుగుతుందన్న ఉద్దేశంతో అంత ఎక్స్ట్రీమ్ లైన్కి వెళ్ళారా అంటే ఒక చర్చకు అవకాశం ఇచ్చారు. సుపారీ దాడులు అంటున్నారు. సుపారీ దాడులు అంటే ఏంటి? ఎవరి దగ్గర డబ్బులు తీసుకొని వెనకలో ఒకరు ప్రోత్సహిస్తే డబ్బులు ఇచ్చి ఉద్దేశపూర్వకంగా నా మీద దాడి చేయడం అనేది అది చేస్తున్నారని కూడా చెప్పారు. ఆయన ఇంకా ఈ ప్రభుత్వంలో కూడా నాకు రావాల్సిన బకాయిలు కూడా రాలేదు అని కూడా చెప్పారు. నా మీద శాఖాపరమైన ఒక అంశాన్ని కేసులు ఉపసంహరించుకోవడానికి 9 నెలలు పట్టింది, అది కూడా నేను చెప్పులు అరిగేలా తిరిగితే అని చెప్పారు. అంటే ఈ ప్రభుత్వం నన్నే గౌరవించడం లేదు, నాకు చేయాల్సిందంతా చేస్తోంది, ఇబ్బంది పెడుతోంది అని కూడా చెప్తున్నారు. దాంతోపాటు టీడీపీ ఆఫీస్ నుంచి మీరు నడుపుతున్నారని చెప్పడం ద్వారా తెలుగుదేశం పార్టీ దీని వెనక ఉందని కూడా ఆయన డైరెక్ట్గా చెప్తున్నారు. ఒళ్ళు దగ్గర పెట్టుకొని మాట్లాడండి అని కూడా మాట్లాడారు. చాలా తీవ్రమైన అంశం. మిమ్మల్ని పురమాయించిన వాళ్ళకు కూడా చెప్పండి, అంటే మీ వెనక నుండి పురమాయిస్తున్న వాళ్ళకు కూడా చెప్పండి అని కూడా చెప్తున్నారు. మరి ఎందుకు ఈ పరిస్థితి వచ్చింది అంటే ఏపీ వెంకటేశ్వరరావు అయితే తెలుగుదేశం పార్టీ వాళ్ళు ఓన్ చేసుకున్నారు, ఆయన జగన్మోహన్ రెడ్డికి వ్యతిరేకంగా తీవ్రంగా మాట్లాడుతూ ఉంటారు. అలాంటి ఆయన నా మీద సుపారీ ఇచ్చి దాడులు చేపిస్తున్నారు అని అంటే ఇప్పుడు తెలుగుదేశం పార్టీలో ఎవరైనా సరే తెలుగుదేశం పార్టీ నాయకత్వ ప్రయోజనాలకు వ్యతిరేకంగా మాట్లాడితే వాళ్ళందరి మీద అయితే దాడి జరుగుతుందా? అలాంటి జాబితాలో మళ్ళీ ఏపీ వెంకటేశ్వరరావు కూడా చేరిపోయారా? ఇదివరకు పవన్ కళ్యాణ్ ఉన్నారు, వల్లభనేని వంశీ ఉన్నారు, వీళ్ళంతా చెప్పుకునేవాళ్ళు మేము వ్యతిరేకంగా మాట్లాడితే టీడీపీ ఆఫీస్ నుంచే మా మీద దాడి జరిగేదని. ఈరోజు మళ్ళీ ఆ జాబితాలోనికి ఏపీ వెంకటేశ్వరరావు గారు ఏమన్నా వచ్చారా అన్న ఒక చర్చకైతే అవకాశం ఏర్పడింది. రైట్, మరి ఏం జరుగుతుందో కానీ ఆసక్తికరంగానే ఉంది. శివశంకర్ మీరేమంటారు?
మీరు ఒకటి సార్, ఇది చైతన్య రథ అనేటువంటి పత్రిక ఆ యూట్యూబ్ ఛానల్ అఫీషియల్ గా టీడీపీనే ఓన్ చేసుకుని ఓన్ ఆఫీస్ ఆఫీస్ నుంచే నడుపుతాయని కూడా ఆయన చెప్తున్నారు. ఆఫీస్ నడుపుతాయి. చైతన్య రథం వాళ్ళ ఫేస్బుక్ లోనే అఫీషియల్ పేజ్ లోనే వాటికి సర్క్యులేషన్ కూడా స్టార్ట్ చేసి చూస్తూ ఉంటారు. అంటే ఇప్పుడు ఏబి వెంకటేశ్వరరావు మీద డైరెక్ట్ తెలుగుదేశం వాళ్ళే అంటున్నారు. మనకు తెలిసినటువంటి సమాచారం ఏంటంటే ఏబి వెంకటేశ్వరరావు గారు ఇంతకు అంటే ముందు నాకు ఎమ్మెల్యే చిన్న డౌట్, ఇది అంతా ఆయన పెట్టిన కామెంటే కదా, ఒరిజినలే కదా, దీంట్లో ఏం తేడా లేదు కదా? ఒరిజినల్ సార్. ఆయన ఫేస్బుక్ లోనే పోస్ట్ చేసినటువంటిది, ఆయన ఫేస్బుక్ లో పోస్ట్ చేసినటువంటిది చైతన్య రథం అనేటువంటి ఆ యొక్క యూట్యూబ్ ఛానల్ లో కూడాను ఏదైతే అంబటి రాంబాబు లాగా మాట్లాడతారు అనేటువంటిది కానీ, ఇలా చేస్తారనేటువంటిది కానీ అంతా కూడాను ఆ యూట్యూబ్ ఛానల్ లైవ్ ఇంట్లో కూడా లింక్ కూడా ఉంది. ఇక్కడ 23 మంది ఎమ్మెల్యేలను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి టీడీపీలో చేర్పించినటువంటి విధంతాలు మనం విన్నాము. తర్వాత ఆయన ఏకవచనంతో జగన్మోహన్ రెడ్డి గారిని రాకుండా చేద్దాం. నిన్న కూడా ఈ భూతాన్ని గీతాన్ని అంటే చంద్రబాబు ఏదైతే పఠిస్తారో ఈయన కూడా అదే పఠనం చేస్తూ జగన్మోహన్ రెడ్డి గారి మీద ఎంత విషయం కక్కుతున్నాడో మనం చూస్తా ఉన్నాం. ఈయన అటువంటి ఆయన ఏదో ఎక్స్పెక్ట్ చేశాడని, దానికి ఏది సింపుల్ గా వాళ్ళు పోలీస్ హౌసింగ్ కార్పొరేషన్ చైర్మన్ ఏదో ఇచ్చాడని చెప్పి దాని మీద తీవ్ర అసంతృప్తితో నలుగుతున్నాడు అనేటువంటిది మనము వివిధ మాధ్యమాల ద్వారా వింటా ఉన్నాం. ఈ రోజు కూడా ఆ పోస్ట్ కూడా ఆయన తీసుకోలేదు, అంటే ఛార్జ్ తీసుకోవడం కానీ దాన్ని రిజెక్ట్ చేశారనేటువంటిదే మనం వింటా ఉన్నాం. దాని ఇంతవరకు తీసుకోలేదు. ఈ రోజు ఏంటి, ఆయన చెప్పినటువంటి మాటల్లోనే ఈ యొక్క బనకచెర్ల ప్రాజెక్ట్ అనేటువంటిది అమలయ్య కాదు, సాధ్యం కాదు, ఇది ఊరికి ఏదో 2 రాష్ట్రాలు అనేసి ఏదో ఇందాక మనం అనుకున్నట్టు మెగా కృష్ణారెడ్డి వాళ్ళకి ఏదో ఇస్తారు, జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడరు అనేటువంటిది ఎంత అయినాం. దానికి కౌంటర్ గా ఈయన ఏమీ తెలియదు, ఆ యూట్యూబ్ ఛానల్లో ఇతనికి ఏం నాలెడ్జ్ లేదు, ఇతను ఐపీఎస్ ఆఫీసర్, కనీసం అంటే కనుక నీటిపారుదల రంగం మీద ఏ అనుభవం ఉంది మాట్లాడుతున్నారని రివర్స్ అటాక్ చేశారు వాళ్ళు. ఓకే, అది నాలెడ్జే లేదు, ఐపీఎస్ ఆఫీసర్ దానికేం తెలుసు అనేటువంటిది రివర్స్ అటాక్ చేసి మాత్రం తెలియకూడదనే ఉంది, తెలియకూడదనేటువంటిది కాదు, తెలుసుకుని కూడా మాట్లాడొచ్చు కదా కావాలనుకుంటే. ఇందాక మన రామనాథన్ చెప్పినట్లు కూడా వాళ్ళ నైజం ఎలా ఉంటుంది, తెలుగుదేశం పార్టీ నైజము వాళ్ళ పార్టీలో ఉన్నా కూడాను ఎంత విధంగా చిన్న మాట జారినా లేకపోతే కనుక ఆలోచన వాళ్ళలో వచ్చినా కూడాను వాళ్ళ శ్రేణులతో ఏ విధంగా దాడులు చేపిస్తారనేటువంటిది గతంలో వల్లభనేని వంశీ, కొడాలి నాని గారు, దేవినేని అవినాష్ గారు వీళ్ళందరూ కూడా చూసాము. ఇప్పుడు ఏబి వెంకటేశ్వర ఏదో నోరు ఇప్పాడని చెప్పి దాని మీద ఈ విధంగా సుపారీ దాడులు అని అంటాం చాలా పెద్ద పదం కదా. సుపారీ దాడులు అంటాం, ఒళ్ళు దగ్గర పెట్టుకుని మాట్లాడండి అని అంటాం, చాలా తమాషాగానే ఉంది. ఈ ప్రభుత్వం మీద ఆ యొక్క ఫేస్బుక్ లో ఆ యొక్క వార్త చదివితే గనక ఎంత అసంతృప్తిగా ఉన్నారు ఆయన అనేటువంటి చూస్తాం. అంటే నేను జగన్మోహన్ రెడ్డి గారిని ఈ విధంగా ఎదుర్కొంటున్నా కూడా, చంద్రబాబు నాయుడు గారి కంటే నేను ఎదుర్కొన్నా కూడా నాకు గుర్తింపు ఏదయ్యా అనేటువంటి ఒక విధంగా బాధ, ఆక్రోశము. 5 ఏళ్ళు నాకు పదవి రాలేదు, ఇప్పుడు కూడా 9 ఏళ్ళు ఆయన మళ్ళా చూడు, అది ఎటకారం అనుకోవచ్చా, పొగడతలు తెలియదు. ఈ మంచి ప్రభుత్వంలో 9 ఏళ్ళు కాళ్ళు అరిగేలా తిరిగినా కూడా నాకు కేసు అనేటువంటిది ఇప్పుడు ఎత్తేసారు. ఇది సుఫారీ దాడులు అంటే ఏదో వెనకల నుండి ప్రోత్సహిస్తారు, డబ్బులు ఇచ్చి చేయిస్తున్నారు, పెయిడ్ బ్యాచ్ దింపారు నా మీద, తెలుగుదేశం పెయిడ్ బ్యాచ్ దింపింది. తర్వాత ఒళ్ళు జాగ్రత్త పెట్టుకునేటువంటి వార్నింగ్, ఇన్ని రకాల నవరసాలు దాంట్లో కనిపించేశాడు, కనిపించాయి అన్ని కూడా. సో ఇప్పుడు ఏంటంటే సార్, తెలుగుదేశం వాళ్ళు ఎట్లా రియాక్ట్ అవుతారో దీని మీద, ఈయనంత సీరియస్ గా అఫీషియల్ గా చైతన్య రథం నుంచి రియాక్ట్ అయ్యారంటే కనుక వాళ్ళు చెప్పేది క్లారిటీగా చెప్పారు. అంటే ఇప్పుడు మళ్ళీ సుపారీ దాడులు ఒళ్ళు దగ్గర పెట్టుకోండి అన్నారు కదా. సంయమనం పాటించాల్సింది, అనవసరంగా అప్పుడే ట్రిగ్గర్ చేశామనే ఒపీనియన్ తో వాళ్ళు ఉన్నట్టున్నారు. ఓహో, అది మీకు ఆ సమాచారం ఉందా? టీడీపీ వాళ్ళు అనవసరంగా ఎక్కువ మాట్లాడి మౌనంగా ఉన్నారు, అనవసరంగా చేశారు. ఇది అంటే మరి సుపారీ దాడుల మీద రియాక్ట్ అవ్వదా తెలుగుదేశం పార్టీ కానీ, వాళ్ళ ఇప్పుడు చెప్తున్న జర్నలిస్టులు కానీ, ఆ టీడీపీ సంబంధించిన వాళ్ళు కానీ వాళ్ళు రియాక్ట్ అవ్వరా మా సుపారీ దాడులు అంటావా అని? రియాక్ట్ అయితే ఇప్పుడు డౌన్ అయ్యి రియాక్ట్ అవ్వాలి. మా ఉద్దేశం అది కాదు, ఏబి వెంకటేశ్వరరావు గారు అంటే మా గౌరవము, అలా కాదు ఇలా మేము ఈ ఉద్దేశంతో అన్నామని చెప్పి డౌన్ చేసుకోవాలి. లేకుండా అలా కాకుండా ఎస్ మీరు చెప్పింది కరెక్ట్, తప్పు మేము చెప్పింది రైట్ అని తిరిగితే ఏబి వెంకటేశ్వర గారు వాళ్ళు దగ్గర పెట్టుకోండి, మొత్తం మీ కథ తీరుస్తాం, మీ వెనకలు ఉండే వాళ్ళకి కూడా చెప్తున్నాం అన్నప్పటికీ అంటే ఆయన అటాకింగ్ మోడ్ లో ఉన్నారనేది ఇలా అర్థమై ఉంటుంది ఈ పార్టీ. ఓహో మన ఇంకా ముందుకు తీసుకెళ్లే కొద్దీ, ఫార్వర్డ్ అయ్యే కొద్దీ ఏబి వెంకటేశ్వరరావు నుంచి ఇంకా విపరీతమైన అటాక్ ఉంటుంది అనేది వీళ్ళకి అర్థమైంది. కాబట్టి ఇంకా దీని మీద స్పందించకుండా కాముగా ఉంటారేమో అని అనిపించింది. అనవసరంగా ట్రిగ్గర్ చేశాం దీన్ని. అయితే ఓవరాల్ గా టీడీపీ సుపారీ దాడుల వ్యవహారం, ఆ రకంగా ఎవరి మీదైనా సరే దాడి చేస్తుంది అనేటువంటి వ్యవహారాన్ని ఏబి వెంకటేశ్వరరావు తనకు తెలిసి చెప్పాడో తెలియకుండా చెప్పాడో కానీ ఒక విషయాన్ని ప్రజలందరికీ తెలియజేసినట్లు అవుతుందా?
అంటే ఇప్పుడు ఖచ్చితంగా. అది కాక వాళ్ళు ఎంచుకున్న యూట్యూబ్ ఛానల్ అనేది ఇప్పుడు పెద్ద కేంద్ర బిందువు అయింది. తెలుగుదేశం పార్టీ అధికారిక యూట్యూబ్ ఛానల్. ఓకే. ఎవరిదో థర్డ్ పార్టీకి సంబంధించో పక్కన వాళ్ళది ఎవరిదన్నా అయితే సరే, వాళ్ళ దాంట్లో వాళ్ళు చేసుకున్నారు, మాకేం సంబంధం అని చెప్పడానికి కన్నా ఉండేది. తెలుగుదేశం పార్టీ అధికారికంగా వాళ్ళ ఆఫీస్ నుంచే అని కూడా రాసినట్టున్నారు కదా, తెలుగుదేశం ఆఫీస్ నుంచే రెడీ ఇది నడుస్తుందని కూడా అన్నట్టున్నారు కదా. అది తెలుగుదేశం పార్టీ ఆఫీస్ లో ఉందా లేకపోతే పక్కన ఉందా అనేది కాకుండా అదే తెలుగుదేశం పార్టీ అధికారిక ఛానల్. రైట్. దాంట్లో కూర్చోబెట్టి ఏపీ వెంకటేశ్వరరావు అంబటరాం బాబులా మాట్లాడుతున్నారు అనేసరికి ఈయనకైతే నిజంగానే బాధ అనిపించింది. ఇంత చేసిన తర్వాత నన్ను బాధ అనిపించిందా మండిందా? బాధ అనిపించిందా మండిందా? రెండోదే లేండి సార్. రెండోది మండే కదా, ఒళ్ళు జాగ్రత్త పెట్టుకోండి సుపారి అన్నారంటే ఇంకా మండింది కాబట్టి అలా విధంగా అంటారు. ఇక సింపుల్ గా ఏం లేదు సార్, దీన్ని టాపిక్ డైవర్ట్ చేస్తారు. ఈ రోజు రేపు వైసీపీ వాళ్ళు లేకపోతే ఆ యూట్యూబ్ వాళ్ళు వీళ్ళు చేశారు, మాకేం లేదని చెప్పి చేసి కూర్చునేటువంటి కార్యక్రమాలు కూడా జరుగుతాయి. రైట్. ఇక చివరి అంశంలోకి వెళ్దాం. ఏపీ తెలంగాణ బీజేపీ అధ్యక్షులు ఎంపిక వెనక వ్యూహం ఏమిటి? ఇక్కడ రాజాసింగ్ అయితే నిరసన చెప్పారు, రాజీనామా చేస్తున్నా ఉన్నారు. అక్కడైతే మాధవ్ గారికి వ్యతిరేకంగా ఎవరు ఏమి చేయలేదు కాబట్టి అంతవరకు సాఫీగా సాగిపోయినట్లయినా అక్కడ ఒక క్యాస్ట్ కంపోజిషన్, ఇక్కడ రకమైన క్యాస్ట్ కంపోజిషన్, అలాగే గ్రూపుల వీటన్నింటినీ తీసుకున్నారా? మధ్యలో ఇక్కడ తెలంగాణలో చంద్రబాబు పాత్ర కూడా ఉందని ఒక వ్యాఖ్య, ఇవన్నీ వచ్చినప్పటికి కూడా ఓవరాల్గా ఎట్లా ఉంది రామ్నాథ్ గారు? అంటే కొమ్మినేని గారు ఇప్పటికిప్పుడు బీజేపీ ఏదో పెద్ద ప్రయోగాలు చేయాలి ఈ తెలుగు రాష్ట్రాల్లో అన్న ఉద్దేశంతో లేదు. ఒక స్టేటస్ కోని మెయింటైన్ చేయాలనుకుంటుంది. గ్రూప్ రాజకీయాలకు అవకాశం ఇవ్వకూడదు. అంటే ఇప్పుడు కాస్త అగ్రెసివ్ గా ఉండే టీంలో ఒకరిని చూజ్ చేసుకుంటే మిగిలిన వాళ్ళు కాస్త అసంతృప్తికి గురయ్యే అవకాశం ఉంటుంది. అలాంటి హోప్ కూడా ఇవ్వకుండా దానితో ఆల్రెడీ పొత్తుల్లో ఉన్న పార్టీలతో కొత్తగా ఇంకో పార్టీతో పొత్తు పెట్టుకోవాలనుకున్నా కూడా ఎలాంటి ఇబ్బందులు లేని నాయకత్వాన్ని చూజ్ చేసుకున్నారా అన్న ఒక అయితే అక్కడ చిన్న పాయింట్ అండి, మాధవ్ గారేమి ప్రత్యేకించి తెలుగుదేశానికి బాగా అభిమాని, లేదా అతను ఓడించడానికి కూడా వీళ్ళు ప్రయత్నం చేశారని అప్పట్లో వార్తలు వచ్చాయి కదా. ఎమ్మెల్సీ ఎలక్షన్ లో ఆయన వ్యతిరేకంగానే చేశారు కదా. అంత అనుకూలమైన వ్యక్తి కాదు. పురంధరేశ్వర గారి లాగా అవుట్ రైట్ గా తెలుగుదేశం ఇంక బుధానేసుకున్నట్లుగా ఈయన చేయకపోవచ్చేమో అని ఒక అభిప్రాయం వస్తుంది కదా. ఆయన ఎమ్మెల్సీ ఎలక్షన్ లో టీడీపీ అభ్యర్థికి వ్యతిరేకంగా కూడా క్యాంపెయిన్ చేశారు. అవును. అంటే ఇప్పుడు ఏం అర్థమవుతుంది అంటే బయట నుండి వచ్చిన కొత్త నాయకులకి ఎంపీ టికెట్లు, ఎమ్మెల్యే టికెట్లు ఇవ్వచ్చేమో కానీ అధ్యక్ష పదవికి వచ్చేసరికి మాత్రం బీజేపీ చాలా విశ్వసనీయత, తొలి నుంచి తన మూలాలతోనే ఉన్న వ్యక్తులనే ఎంచుకుంటుంది అనేది కూడా అర్థమవుతుంది. ఒక పురంధేశ్వరి దేవి గారి విషయంలో మాత్రం మరి ఆ పొత్తుల ఈక్వేషన్ లో భాగంగా ఆమెను అప్పట్లో ఇచ్చారేమో కానీ ఇప్పుడు రెండు రాష్ట్రాల్లో చూస్తే తొలి నుంచి బీజేపీ భావజాలానికి కట్టుబడిన వాళ్ళకే అవకాశం ఇచ్చినట్టుగా ఉంది. రాజాసింగ్ అయితే అంత అగ్రెసివ్ గా ఉండే లీడర్లను కూడా ఎంకరేజ్ చేయడం లేదు అధ్యక్ష పదవికి అనేది అర్థమవుతుంది. ఆయన నాకు ఇచ్చింటే నేను యోగి ఆదిత్యనాథ్లా చేసేవాడిని, ఏ బీజేపీ కార్యకర్త పిలిచినా అప్పటికప్పుడు వెళ్ళి ఉండేవాడిని అని చెప్పారు. కనీసం నన్ను నామినేషన్ అయ్యి లేదని చెప్పడం ద్వారా కూడా బీజేపీలో అంతర్గత సంతకాలు చేయడం లేదంటే సంతకాలు చేసిన వాళ్ళని మిమ్మల్ని తీసేస్తామంటున్నారు అని చెప్పడం ద్వారా బీజేపీలో అంతర్గత ప్రజాస్వామ్యం కూడా లేదేమో అని. ఎందుకంటే పార్లమెంట్ లో అమిత్ షా గారు ఆ మధ్య అన్నారు ఎస్పీ లీడర్లని మాట్లాడుతూ అఖిలేష్ యాదవ్ని, మీరు ఆ అధ్యక్షుని ఎంచుకోవడం మీకు ఈజీ, ఎందుకంటే మీ కుటుంబం నుండి ఒకరిని ఎన్నుకుంటారు, మాది అలా కాదు, ప్రజాస్వామ్యబద్ధంగా ఉంటుంది కాబట్టి కొద్దిగా లేట్ అవుతాయి అధ్యక్ష ఎంపికలు అని మాట్లాడారు. కానీ రాజాసింగ్ మాత్రం అలాంటిదేం లేదు, నన్ను కనీసం నామినేషన్ ఏమీ లేదు, ఎవరిని సంతకాలు కూడా పెట్టలేదు నా నామినేషన్ పత్రాల మీద అని చెప్పి ఆయన ఏకంగా నామినేషన్ రాజీనామా చేసి వెళ్ళిపోయారు. అంటే మరీ అగ్రెసివ్ గా ఉండే వాళ్ళని కూడా ఈ తెలుగు రాష్ట్రాల్లో ఇప్పటికిప్పుడు తెచ్చి ఎంకరేజ్ చేసే పరిస్థితులు లేరా? కంప్లీట్ సొంతంగా దానికంటే కన్నా ఇతర పార్టీలతో కలుపుకొని మన ప్రయాణం కొద్ది రోజుల పాటు ఏపీలో కానీ తెలంగాణలో కానీ, తెలంగాణలో ఒక రకమైన వ్యూహం, ఏపీలో ఇంకో రకమైన వ్యూహం అమలు చేస్తున్నారేమో అనిపిస్తుంది. శివశంకర్ మీరేమంటారు? ఒక మాటలో చెప్పండి. మీకు పార్టీ పరంగా మీకు అవసరం లేని మాధవ్ గారికి శుభాకాంక్షలు చెప్తూ అధ్యక్షుడిగా ప్రకటిస్తారు కాబట్టి. ఇంకోటి ఇక్కడ మనము ఎక్కడైతే ఇతర పార్టీ నాయకులను పెట్టుకొని వాళ్ళని నష్టపోయామనేటువంటి ఇప్పుడు ఆలోచన చేస్తున్నట్లు మాకు అనిపిస్తుంది. ఎందుకంటే కన్నా లక్ష్మణ, పురంధరేశ్వరి వీళ్ళందరూ తీసుకొని ఇంకా చంద్రబాబు చేతుల్లోనే పార్టీని పెట్టడం ఎందుకు అనేటువంటి ఉద్దేశంతో ఈ రోజు ఈ 3 నియామకాలు సింపుల్ గా చెప్తాను సార్. ఏదైతే ఎంపీగా ఆయనకు రాజ్యసభ సభ్యుడిగా సత్యనారాయణ గారికి ఏ విధంగా పార్టీకి మూలాలు ఉన్నటువంటి వ్యక్తినో, అదే విధంగా ఎమ్మెల్సీగా సోమవీరాజును 3 విమానాలు మార్చి తెచ్చి నామినేషన్ ఇచ్చారో వాళ్ళందరినీ కూడా మూలాలు చూస్తే కనుక బీజేపీలో కరడు కట్టినటువంటి బీజేపీ వాళ్ళకే, అదే విధంగా మాధవ్ గారు కూడా వాళ్ళ తండ్రి దగ్గర నుంచి ఈయన వరకు ఆర్ఎస్ఎస్ అది తీసుకోవడము. ఈ రోజు చంద్రబాబు చేతుల్లో అలా కాకుండా ఇండిపెండెంట్ గా భారతీయ జనతా పార్టీ నిర్ణయాలు తీసుకుంటుంది ఇక మీదట అనేటువంటిది ఒక సంకేతాలు పంపినట్లు ఈ నియామకాన్ని మనం చూడొచ్చు. రైట్, చూద్దాం మరి అది ఏ రకమైనటువంటి పరిణామాలకు దారితీస్తాయో. రామ్నాథ్ గారు, శివశంకర్ గారు, రామకృష్ణ యాదవ్ గారు అందరికి కూడా ధన్యవాదాలు. ఇది నేటి చర్చా కార్యక్రమం. నమస్కారం.